హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అలాగే నిలబడి ఉండగా పరిశుద్ధ గ్రంథం నుంచి వాక్యం చదువుకుందాం. ఆదికాండము 2వ అధ్యాయము 18 నుండి 25వ వచనం చదువుకుందాం. ఆదికాండము 2వ అధ్యాయము 18వ వచనం నుండి 25వ వచనం. మరియు దేవుడైన యెహోవా, నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయదును అనుకొనెను. దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టునో చూచుటకు అతని యొద్దకు వాటిని రప్పించెను. జీవము గల ప్రతి దానికి ఆదాము ఏ పేరు పెట్టెనో ఆ పేరు దానికి కలిగెను. అప్పుడు ఆదాము సమస్త పశువులకును ఆకాశ పక్షులకును సమస్త భూజంతువులకును పేర్లు పెట్టెను. అయినను ఆదామునకు సాటి అయిన సహాయం అతనికి లేకపోయెను. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగజేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకల్లో ఒక దానిని తీసి ఆ చోటును మాంసంతో పూడ్చివేసెను. తరువాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదామునొద్దకు తీసుకుని వచ్చెను. అప్పుడు ఆదాము ఇట్లనెను, నా ఎముకల్లో ఒక ఎముక, నా మాంసంలో మాంసము, ఇది నరుల్లో నుండి తీయబడిననుక నారి అనబడను. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరమయ్యుందురు. అప్పుడు ఆదామును అతని భార్యయు వారిద్దరూ దిగంబరులుగా ఉండిరి, అయితే వారు సిగ్గు ఎరుగక ఉండిరి. దేవుడు తన పరిశుద్ధ వాక్యము దీవించును గాక. తల వంచి చిన్న ప్రార్థన చేద్దాం. సర్వోన్నతుడా, సర్వశక్తి గల తండ్రి, మా రక్షకుడా, మా విమోచకుడా, మీ ఘనమైన ఉన్నతమైన నామమునకు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఈ ఉదయకాల సమయంలో ప్రభువా మరొక మారు అయా మీ యొక్క కరుణాపీఠం యొద్దకు మమ్మల్ని తీసుకుని వచ్చినందుకే స్తోత్రం తండ్రి. మా దోషములను అపరాధములను మా అతిక్రమలను ముందుగా మీ సన్నిధిలో ఒప్పుకుంటున్నాం ప్రభువా. అయా దయతో మమ్మల్ని మన్నించండి ప్రభువా. ఈ సమయంలో మమ్మల్ని దర్శించండి, మీ ఆత్మతో అభిషేకించి ప్రభువా అయా నా తండ్రి మీరే మా అందరితో మాట్లాడమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. వాక్యంలో మా స్థానం ఏంటో మాకు చూపించండి, ఎందుకంటే మేము చివరి దినాల్లో ఉన్నాం, ఎత్తబడే సమయంలో మేము జీవిస్తూ ఉన్నాం. ఇదిగో నాయన, వధువు ఎత్తబడడానికి కావలసినటువంటి విశ్వాసమును అయా మీ వాక్యం ద్వారా అందించమని ప్రార్థిస్తున్నాను. ఇదిగో ఈ చింతపల్లి ఉన్నటువంటి చిన్న గ్రామంలో ఉన్నటువంటి అయా ఈ చిన్న మందరు మీరు జ్ఞాపకం చేసుకునండి ప్రభువా. ఎత్తబడే విశ్వాసమును అయా అతని మీ వాక్యానుసారంగా జీవించేటువంటి మనస్సును ప్రభువా మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాను. అయా కృప చూపించండి, మీకు ఇష్టమైన జీవితాన్ని జీవించడానికి, మా జీవితాలను మా హృదయాలను సరి చేసుకోవడానికి మీ వాక్యంతో మమ్మల్ని సరిదిద్దమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఈ సమయంలో మీరు రంగం మీదకి రండి, అల్పుడను అయోగ్యుని ప్రభువా నన్ను మరుగు చేసుకునండి. ఏం మాట్లాడాలి అలా మాట్లాడాలి నాకు తెలియదు ప్రభు. మీరు ఏ రంగం మీదకి వచ్చి అందరితో మాట్లాడమని, మిమ్మల్ని ఆశీర్వదించమని మా ప్రభువును రక్షకుడునైనా యేసుక్రీస్తు నామములో ప్రార్థించడి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. కూర్చోవచ్చు.
ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చాలా సంతోషం. మరొక మారు దేవుని సన్నిధిలోకి మనం కూడి రావటం నిజంగా చాలా సంతోషం. మరి దూర ప్రాంతం నుంచి మరి సహోదరులు నూతన దంపతులు రావటం చాలా సంతోషం. దేవుడు దీవించింది గాక. అలాగే మరి ప్రకటన విషయానికి వస్తే సండే స్కూల్ ఈరోజు జరిగిందని అనుకుంటున్నాను. జరగలేదా? ఓకే. సో పిల్లల్ని తీసుకొని రండి తల్లిదండ్రులు, మళ్ళా చెప్తున్నాను. సో చిన్నపిల్లలు ఖచ్చితంగా సండే స్కూల్కి రావాలి. మరి దేవుని యొక్క వాక్యం నేర్చుకోవాలంటే ఖచ్చితంగా చిన్నతనం నుంచే వాళ్ళు దేవుని సన్నిధిలోకి రావాలి. మరి చిన్నతనంలో నేర్చుకోకపోతే వాళ్ళు పెద్ద అయిన తర్వాత నేర్చుకోవడం కష్టం అవుతుంది. కాబట్టి తల్లిదండ్రులు కొంచెం శ్రమ తీసుకొని కష్టమైనా సరే మీ పిల్లల్ని సండే స్కూల్కి పంపించండి. దేవుడు మీ బిడ్డలను దీవిస్తాడు. హల్లెలూయా. సరే, మంచిది. మరి అలాగే కొంతమంది సహోదరులు వెనకబడతా ఉన్నారు. సో వాళ్ళ గురించి కూడా మనం ప్రార్థన చేయాలి. అవసరమైతే మనం వెళ్ళి కలుద్దాం, కలిసి మాట్లాడదాం. సో ఆ విషయం కూడా మీరు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకునండి. అలాగే మరి ప్రతి నెల మొదటి శుక్రవారం మనకి ఆన్లైన్ ప్రేయర్ ఉంటుంది. సో దాన్ని మరి గత 2 నెలలుగా మనం వాయిదా వేస్తాం వచ్చాం. అనేక కారణాల వల్ల కుదరలేదు. కాబట్టి వచ్చే నెల మొదటి శుక్రవారం మరి ఆన్లైన్ ప్రేయర్ ఉంటుంది. అది గుర్తుపెట్టుకోండి. దానికి సిద్ధపడి రావాల్సిందిగా ప్రభుపేట మనం చేస్తా ఉన్నాను. ఆమేన్. సరే, మంచిది. మరి ఉదయకాల సమయంలో మరి వాక్యంలోకి వెళదాం. చదువుకున్న వాక్య భాగం నుంచి ఈ ఉదయకాల సమయంలో అంశం ఏంటి అంటే మిస్టరీ ఆఫ్ మ్యాన్, అనగా పురుషుని యొక్క మర్మం. హల్లెలూయా. పురుషుని యొక్క మర్మం. సో దీనికంటే ముందు నేను కొంచెం రివ్యూ ఇస్తాను. ఎందుకంటే మనము అంతకుముందు ఒక సబ్జెక్ట్ చెప్పుకుంటా ఉన్నాం. సో దానికి నేను కొంచెం రీక్యాప్ ఇచ్చి ఆ తర్వాత ఈ సబ్జెక్ట్ నేను వెళ్తాను. అదేంటంటే పోయిన ఆదివారం మనం దేని గురించి మాట్లాడుకున్నాం అని అంటే ఎలుగుబంటి గురించి మనం మాట్లాడుకున్నాం. ఎలుగుబంటి అంటే అనగా వాక్యంలో అది రష్యాకి సాదృశ్యంగా ఉందని, మరి ఎలుగుబంటి ఒక పార్శ్వం మీదనే అది లేస్తా ఉందని బైబిల్లో రాయబడింది. మరి ఎలుగుబంటికి ఉన్నటువంటి 2 పార్శ్వాల్లో ఒక పార్శ్వం ఒక పక్కే బలంగా ఉంది, ఇంకో పక్క బలహీనంగా ఉంది అని బైబిల్లో రాయబడింది. సో ఎగ్జాక్ట్గా రష్యా కూడా ఆ విధంగానే ఉంది అని మనము చరిత్ర ద్వారా లేదంటే ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిస్థితులను బట్టి మనం అర్థమవుతా ఉంది. ఆమేన్. చూడండి, దేవుని యొక్క వాక్యంలో రాయబడిన సంగతులు ఇప్పుడు మన కళ్ళ ముందు ఏ విధంగా నెరవేరుతున్నాయో మీరు ఒకసారి స్పష్టంగా గమనించండి. ఆమేన్. సో దేవుడు అంటే నేను ఏమంటానంటే దాన్ని డీటెయిల్ టు డీటెయిల్, ఎవ్రీ సింగిల్ డీటెయిల్ కూడా దేవుడు తన బైబిల్లో రాసించాడు. హల్లెలూయా. కాబట్టి ఎలుగుబంటి రష్యాకి సాదృశ్యంగా ఉంది. అందులో ఒక పక్క బలమైనది ఏమిటి అంటే రష్యాలో బలంగా ఉన్న విషయం ఏంటంటే అది కమ్యూనిస్టు దేశమే అన్నది. కానీ అది తక్కువ సంఖ్యలో ఉంది, అయినప్పటికీ కమ్యూనిస్టు దేశమే బలమైందని. ఎక్కువ సంఖ్యలో ఉన్నటువంటి క్రైస్తవుల్ని ఈ కమ్యూనిస్టులు డామినేట్ చేస్తూ ఆ కమ్యూనిస్టు దేశాన్ని వాళ్ళు ఆక్యుపై చేసుకుని దాన్ని కమ్యూనిస్టు దేశంగా మార్చేశారని. కాబట్టి అందుకోసమే బైబిల్లో దేవుడు ఆ ఎలుగుబంటిని చూపించినప్పుడు ఒక పక్క అది బలంగా ఉందని చూపిస్తా ఉన్నాడు. దాని అర్థం అది మనం మాట్లాడుకున్నాం. అలాగే పొట్టేలు గురించి కూడా మనము మాట్లాడుకున్నాం. సో బైబిల్లో మరి దానియేలు గ్రంథంలో మనం చూసాం. పొట్టేలు అన్నది, ఆ పొట్టేలుకి 2 కొమ్ములు ఉన్నాయి, ఒకటేమో పొడవైంది, ఒకటేమో చిన్నది. ఆ పొట్టేలు కూడా రష్యాకి సాదృశ్యంగా ఉంది. కాబట్టి ఈ డీటెయిల్స్ అన్నీ కూడా దేవుడు ఏం చెప్తా ఉన్నాడంటే ఈ చివరి దినాల్లో ఏం జరగబోతుందో దేవుడు ముందుగానే బైబిల్లో రాసి పెట్టాడు. హల్లెలూయా. అలాగే ప్రియ సోదరి సోదరులారా, ఈ రష్యా ఏం చేస్తా ఉంది అని అంటే రోమన్ క్యాథలిక్ని అలాగే అమెరికాని ఈ రెండింటినీ కూడా ద్వేషిస్తూ ఉంది రష్యా. ఆమేన్. అందుకోసమే ఆ ప్రకటన 13లో ఉన్నటువంటి భూమిలోంచి వచ్చేటువంటి మృగం ఏదైతే ఉందో ఆ మృగం ఏదో కాదు కానీ అది అమెరికా అని మాట్లాడుకున్నాం. అలాగే సముద్రం నుంచి వచ్చేటువంటి మృగము అది మత సంబంధమైనటువంటి మత శాఖ సంబంధమైనటువంటి అంటే మత సంబంధమైనటువంటి శక్తి అనగా ఆర్సిఎం అని మనము మాట్లాడుకున్నాం. సో ఈ 2 శక్తుల్ని ద్వేషించేది ఏమిటి అని అంటే రష్యా.
లేదంటే 10 మంది రాజులు అనగా నియంత్రణని ప్రవక్త మాట్లాడాడు. హల్లెలూయా. కాబట్టి ఈరోజు మీరు గమనిస్తే నియంతలుగా ఉన్నటువంటి దేశాలు ఏమిటి అని అంటే అవి కేవలం కమ్యూనిస్టు దేశాలే నియంతలుగా ఉన్నాయి. ఆమేన్. సో ఈ కమ్యూనిస్టు దేశాలన్నీ కూడా ఏం చేస్తా ఉన్నాయి అని అంటే అవి దేశాలను కూడగడుతున్నాయి. ఇవన్నీ కూడా ఒకటిగా మారుతా ఉన్నాయి. సో మారుతూ చివరికి ఏం చేస్తాయంటే అవి అమెరికా మీద అణుబాంబు వేస్తాయి, అలాగే వాటికన్ సిటీ మీద అణుబాంబు వేస్తాయి. ఇవి పోయిన ఆదివారం మనం చూసుకున్నాం. ఎందుకనంటే అయ్యో మహాబబులోను కూలిపోయినని దూరంలో నిల్చుండి రొమ్ము కొట్టుకుంటా ఏడుస్తారు దాని గురించి. దాని దగ్గరికి ఎవరు వెళ్ళలేరని బైబిల్లో రాయబడింది. ఎందుకు అనంటే దాని మీద వేసిన అణుబాంబు రేడియేషన్ వల్ల దాని దగ్గరికి ఎవరు వెళ్ళలేరు. అందులోంచి వచ్చే పొగ అది ఆకాశాన్ని అంటుతుందని దేవుని వాక్యం రాయబడింది. అణుబాంబు వేసినప్పుడు అటువంటి పొగ పైకి వస్తుంది, ధూళి వస్తుంది. సో ఇవన్నీ కూడా దేవుడు చివరి కాలంలో జరగబోయేటువంటి విషయాలను దేవుడు ముందుగానే చూసి 2000 సంవత్సరాల క్రితమే ప్రకటన గ్రంథంలో యోహాను ద్వారా దేవుడు రాయించాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియ సోదరి సోదరులు ఇవన్నీ కూడా మన కళ్ళ ముందు నెరవేరటం మనం చూస్తా ఉన్నాం. అలాగే ఈరోజు ఇంకా మనం చూసుకున్నట్లయితే ఈ రష్యా ఏం చేస్తుంది అంటే ఇస్రాయేల్ మీద కూడా దాడి చేస్తుంది. ఇస్రాయేల్ దేశం మీద కూడా దాడి చేస్తుందని బైబిల్లో స్పష్టంగా రాయబడింది. ఆమేన్. సో ఎప్పుడైతే ఇస్రాయేల్ దేశం మీద దాడి చేస్తుందో అప్పుడు దేవుడు అలాగే ఆయన పరిశుద్ధులు అనగా ఆయన వధువు అనగా మనము దేవుడితో కలిసి వచ్చి ఈ రష్యా అలాగే దాంతో కూడినటువంటి దేశాల మీద యుద్ధం చేసి వాటి మీద మనం విజయం సాధిస్తామని బైబిల్లో రాయబడింది. హల్లెలూయా. సో అది ఎక్కడుంది అని అంటే యెహెజ్కేలు గ్రంథంలో రాయబడింది. అది ఒకసారి తీయండి. యెహెజ్కేలు గ్రంథము 38వ అధ్యాయము. ఈ విషయాలు చెప్పిన తర్వాత నేను వాక్యంలోకి వెళ్తాను. యెహెజ్కేలు గ్రంథం 38వ అధ్యాయము 2వ వచనం తీశారు అందరూ. నరపుత్రుడా, మాగోగు దేశపు వాడగు గోగు అనగా రోషునకును మెషకునకును తూబాలునకును అధిపతి అయిన వాని తట్టు అభిముఖుడువై అతని గూర్చి ఈ మాట ఎత్తి ప్రవచింపుము. నేను అంతకుముందు ఒకసారి చెప్పాను, ఈ రోషు మెషకు తూబాలు వీళ్ళందరూ కూడా ఎక్కడ ఉన్నారు, ఈ ప్రజలంతా ఎక్కడ ఉన్నారంటే ఉత్తర దిక్కున ఉన్నారని. వాళ్ళు ఏ విధంగా మరి అక్కడికి వెళ్ళారు, వాళ్ళ సంతతి ఏ విధంగా వెళ్ళింది అని మనం బైబిల్ నుంచి కొన్ని రెఫరెన్స్ చూపించి అంతకుముందు ఒక కొత్త మనం చెప్పాను, మీకు గుర్తుంటే. ఓకే. సో ఇదంతా కూడా ఏంటంటే మాగోగు దేశవాడు గోగు అనగా అది రష్యా దేశమే ఉన్నది. హల్లెలూయా. సో దేవుడు ఎవరి గురించి మాట్లాడుతున్నాడు యెహెజ్కేలు గ్రంథంలో అంటే రష్యా గురించి మాట్లాడు, గోగు గురించి మాట్లాడుతున్నాడు. ఆమేన్. సో ఈ గోగు ఏం చేస్తాడు అని చెప్పానంటే ఒకసారి మరలా 8వ వచనంకి వెళ్దాం. చాలా దినములైన తరువాత నీవు శిక్షణ దూదువు, సంవత్సరముల అంతములో నీవు ఖడ్గం నుండి తప్పించుకొని ఆయా జనములలో చెదరిపోయి ఎడతెక్క పాడుగా ఉన్న ఇశ్రాయేలీయుల పర్వతముల మీద నివసించుటకే మరలా సమకూర్చబడిన జనుల యొద్దకును. అంటే చివరిలో ఏమంటాడు, సంవత్సరముల అంతములో. ఎప్పుడు జరుగుతుందంట? సంవత్సరముల అంతములు అనగా చివరి దినాల్లో ఈ గోగు అనేవాడు ఎక్కడికి వస్తాడంట అని అంటే ఆయా జన్మల్లో చెదరిపోయి ఎడతెక్క పాడుగా ఉన్న ఇశ్రాయేలీయుల పర్వతముల మీద నివసించుటకై మరలా సమకూర్చబడిన జనుల యొద్దకును. ఎక్కడికి వస్తాడంట అనగా ఎవరు వీళ్ళంతా? ఈ డిస్క్రిప్షన్ దేని గురించి? ఇశ్రాయేల్ ప్రజల గురించి. సో యెహెజ్కేలు గ్రంథంలో యెహెజ్కేలు చెప్తున్న మాటలు ఆ సమయంలో ఉన్నటువంటి ఇశ్రాయేల్ మీద రష్యా వచ్చింది అని చెప్పట్లా. ఆమె యెహెజ్కేలు ఏ ఇశ్రాయేల్ గురించి మాట్లాడుతున్నాడు అంటే ఒకానొక సమయం వస్తుంది, ఆ సమయంలో ప్రజలందరూ కూడా ఇశ్రాయేల్ అందరూ కూడా ప్రపంచవ్యాప్తంగా చెదిరిపోతారు. చెదిరిపోయిన ప్రజలందరూ మరలా సమకూర్చబడతారు. ఆమేన్. ఆ సమకూర్చబడిన తర్వాత ఈ గోగు అనేవాడు ఆవిడ మీదకి యుద్ధానికి వెళ్తామని చెప్తున్నాడు. హల్లెలూయా. అంటే ఇది ఈ ప్రవచనం ఏ కాలానికి చెందింది? యెహెజ్కేలు కాలానికి చెందింది కాదు, ఈ కాలానికి చెందింది. హల్లెలూయా. ఎందుకంటే చెదిరిపోయిన తర్వాత కలిసింది ఎప్పుడంటే ఇప్పుడే. మరలా ఇశ్రాయేల్ దేశం సమకూర్చబడింది ఇప్పుడే. ఆమేన్. ఈ సమయంలో సమకూర్చబడింది కాబట్టి రీసెంట్ గా మన దేశం ఏ విధంగా అయితే 70 సంవత్సరాలు లేదంటే 80 సంవత్సరాల స్వాతంత్రం జరుపుకుంటుందో
అలాగే ఇశ్రాయేల్ దేశం కూడా 70-80 సంవత్సరాలు జరుపుకుంటా ఉందని 70-80 సంవత్సరాల క్రితమే అది సమకూర్చబడింది. కాబట్టి ఈ గోగు అనేవాడు ఇశ్రాయేల్ మీద చెదిరిపోయి సమకూర్చబడినటువంటి ఇశ్రాయేల్ మీద యుద్ధం చేస్తాడని బైబిల్లో రాయబడింది. ఆ ప్రవచనం ఇప్పుడే నెరవేరాల్సిన అవసరం ఉంది. హల్లెలూయా. సో ఈ గోగు అనేవాడు రష్యా ఇశ్రాయేల్ దేశం మీదకి యుద్ధం చేస్తుంది అని దేవుడు యెహెజ్కేలు గ్రంథంలోనే చెప్తా ఉన్నాడు. హల్లెలూయా. సో ఇది ఈ కాలానికి నెరవేరబడే వాక్యం ఇది. ఆమేన్. సో అలాగే చూడండి ఏమంటున్నాడు, గాలివాన వచ్చినట్లు. ఎలా వస్తాడంట ఈ గోగు అనేవాడు ఇశ్రాయేల్ మీదకి? గాలివాన వచ్చినట్లును మేఘము కమ్మినట్లును నీవు దేశం మీదకి వచ్చేది. గాలివానలాగా ఎందుకు రావాలి? మేఘంలాగా ఎందుకు రావాలి? మిడతల దండలాగా వస్తాను, లేదంటే చీమల దండలాగా పాకుంటూ వస్తాను అనొచ్చు కదా. ఆకాశం గురించి ఎందుకు మాట్లాడుతున్నాడు? ఆమె గాలివాన ఎక్కడి నుంచి వస్తుందండి? భూమి నుంచి, ఆకాశం నుంచా? ఆకాశం నుంచి. మేఘం ఎక్కడికి వస్తుంది? ఆకాశంలో వస్తుంది. సో ఈ రష్యా అనగా గోగు యుద్ధం చేసినప్పుడు, అటాక్ చేసినప్పుడు ఇశ్రాయేల్ మీదకి ఎక్కడి నుంచి వస్తాడు అంటాడు? ఆకాశంలో నుంచి వస్తాడు. ఆమేన్. అంటే యెహెజ్కేలు ఏం చూస్తా ఉన్నాడంటే మేఘాల్లాగా లేదంటే వర్షం వచ్చినట్లుగా యుద్ధ విమానాలు, ఆమేన్, లేదంటే ఆకాశం నుంచి బాంబులు విడబడటం అనేది యెహెజ్కేలు చూస్తా ఉన్నాడు. హల్లెలూయా. యెహెజ్కేలు కాలంలో ఉన్నది కత్తులు, డాళ్ళే, లేదంటే బాణాలు ఉంటాయి. ఆమేన్. కాబట్టి ఈ ఆకాశం నుంచి వచ్చే ఈ యుద్ధ విమానాలు, అవి విడిచే బాంబులు, ఈ మిసైల్స్, ఇవన్నీ కూడా ఆయనకు తెలియదు. కాబట్టి ఆయన ఏమంటాడంటే మేఘం వచ్చినట్టుగా వస్తున్నావు నువ్వు, వర్షం వచ్చినట్టుగా వస్తున్నావు నువ్వు అంటున్నాడు. అంటే యెహెజ్కేలు ఏం చూస్తున్నాడంటే అక్కడ ఈ కాలంలో ఉన్నటువంటి అత్యాధునిక యుద్ధ విమానాలు చూస్తా ఉన్నాడు. హల్లెలూయా. సో కాబట్టి ఇది ఈ కాలంలో నెరవేరబోయేటువంటి వాక్యమైనది. ఆమేన్. ఆ తర్వాత ఇంకా ముందుకు వెళ్దాం. 16 వచ్చింది. 16 దగ్గరికి వెళ్దాం. మేఘము భూమిని కమ్మినట్లు ఇశ్రాయేలీయులకు నా జనుల మీద పడెదరు. ఆమేన్. అంత్య దినములందు అది సంభవించును. ఇప్పుడు సంభవించంట. అంత్య దినములందు అది సంభవించును. అన్ని జనులు నన్ను తెలుసుకున్నట్లు, ఇప్పుడు దేవుడు అంటాడు, అన్ని జనులు నన్ను తెలుసుకున్నట్లు నిన్ను బట్టి వారి ఎదుట నన్ను నేను పరిశుద్ధపరచుకున్న సమయమున. ఆమేన్. గోగు, నేను నా దేశం మీదకి నిన్ను రప్పించదును. హల్లెలూయా. యెహోవా అంటాడు, నా దేశం మీదకి నిన్ను రప్పిస్తాను. యెహోవా దేశం ఏంటి? ఇశ్రాయేల్ దేశమే. హల్లెలూయా. సో ఇశ్రాయేల్ దేశం మీదకి దేవుడే గోగుని రప్పిస్తున్నాడు. ఎందుకనంటే తన నామాన్ని పరిశుద్ధపరచుకోవడానికి. హల్లెలూయా. ఒక్కసారిగా ప్రపంచం అంతా కూడా ఏకమైపోయి ఇశ్రాయేల్ మీద దండెత్తి వచ్చినప్పుడు, వాళ్ళు యుద్ధ మేఘాల్లాగా కమ్ముకున్నప్పుడు, వర్ష తుఫాన్ లాగా వాళ్ళ మీదకి వచ్చినప్పుడు, ఇంకా అయిపోయింది ఇశ్రాయేల్ పైన అనుకున్న సమయంలో ఇప్పుడు యెహోవా రంగం మీదకి వస్తాడు. హల్లెలూయా. ఆయనతో పాటు మనం కూడా వస్తాం బైబిల్లో. హల్లెలూయా. సో అది ఆ సమయంలో అది జరగబోతా ఉన్నది. ఆమేన్. సో ఈ యుద్ధం ఏమిటి అని అంటే ప్రియ సహోదరులారా, ఈ యుద్ధము ఇది అర్మగెద్దోను యుద్ధమైనది. ఆమేన్. ఇదే యుద్ధము అర్మగెద్దోను యుద్ధమైనది. కానీ ఇక్కడ గోగు గురించి మాట్లాడుతున్నాడు, మాగోగు గురించి మాట్లాడుతున్నాడు. ఒకవేళ మనం అనుకుంటే దీన్ని గోగు మాగోగు యుద్ధం 1 అనుకున్నాం. ఓకే, గోగు మాగోగు యుద్ధం 1 అనగా 1వ ప్రపంచ యుద్ధం, 2వ ప్రపంచ యుద్ధం అనుకున్నట్టుగా ఇది గోగు మాగోగు యుద్ధము 1 అనుకుంటే. ఆమేన్. ఇప్పుడు చూడండి, ఇది ఎప్పుడు జరుగుతుంది అనంటే అంత్యకాలంలో జరుగుతుంది. జరిగిన తర్వాత ఈ యుద్ధం అంతలో దేవుడు వచ్చి, యెహోవా అనగా యేసు ప్రభువు వచ్చి, ఆమేన్, యేసు తోటి వధువు వచ్చి ఇక్కడ ఉన్నటువంటి రష్యాని అలాగే తనతో పాటు వచ్చినటువంటి దేశాలన్నింటినీ కూడా నాశనం చేస్తుంది. చేసిన తర్వాత అప్పుడు ఏం స్టార్ట్ అవుతుందంటే 1000 ఏళ్ల పరిపాలన స్టార్ట్ అవుతుంది. ఆమేన్. ఒకసారి ఇదంతా కూడా ఎక్కడ ఉంటుంది అని అంటే ప్రకటన 20వ అధ్యాయం ఒకసారి తీయండి. ప్రకటన 16వ అధ్యాయం తీయండి. ప్రకటన 16. పన్నెండవ వచనం. 6వ దూత తన పాత్రను యూఫ్రటీసు అను మహానది మీద కొమ్మరింపగా
తూర్పు నుండి వచ్చు రాజులకు మార్గం సిద్ధపరచబడినట్లు దాని నీళ్లు ఎండిపోయెను. ఆమేన్. మరియు ఆ ఘట సర్పము నోట నుండి, ఇప్పుడు చూడండి, ఆరో దూత తన పాత్రను గొంగిలించినప్పుడు యూఫ్రటీస్ నది ఎండిపోద్ది. ఎండిపోయిన తర్వాత ఆ ఎండిపోయిన యూఫ్రటీస్ నది ఎవరు వస్తారంటే తూర్పు నుండి రాజులు వస్తారు. ఆమేన్. ఎందుకు వస్తున్నారు వీళ్ళు అని అంటే యుద్ధం చేయడానికి వస్తున్నారు. హల్లెలూయా. ఎవరి మీదకి వస్తున్నారు అంటే ఇశ్రాయేల్ దేశం మీదకి వస్తున్నారు. ఆమేన్. సో వీళ్ళు తూర్పు నుంచి ఎందుకు వస్తా ఉన్నారు? ఇందాక గోగు మాగోగు అన్నాం కదా హెస్కేల్ గ్రంథంలో, అది ఇది ఒకటే యాక్చువల్గా. ఓకే, అక్కడేమో నువ్వు ఉత్తర దిక్కు నుంచి వస్తావు అని రాయబడింది, ఇక్కడేమో తూర్పు దిశ నుంచి వచ్చే రాజులు అని రాయబడింది. ఆమేన్. చూడండి, ఉత్తర దిక్కు తూర్పు దిక్కు ఒకటే అవుతుంది. ఆమేన్. అంటే ప్రియ సోదరి సార్, ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే ఈ కాలంలో ఏం జరుగుతుందో దేవుడు ఈ వాక్యం ద్వారా చెప్తా ఉన్నాడు. ఉత్తర దిక్కులో ఉన్నటువంటి రష్యా, ఆమేన్, దానితో పాటు కమ్యూనిస్ట్ దేశాలు ఎక్కడెక్కడైతే ఉన్నాయో వాటన్నిటి కూడా కలుపుకొని, ఆమేన్, వాటన్నిటితో కూడా కలుసుకొని వాటిని పోగు చేసుకొని ఇప్పుడు రష్యా ఏం చేస్తుందంటే ఇశ్రాయేల్ మీదకి దండకు వస్తుంది. హల్లెలూయా. అయితే ఇటు గమనించండి, రష్యా ఏమో ఉత్తర దిక్కున ఉంది, కానీ కమ్యూనిస్ట్ దేశాలన్నీ కూడా ఎక్కడ ఉన్నాయి అని అంటే తూర్పు దిక్కున ఉన్నాయి. ఆమేన్. సో కమ్యూనిస్ట్ దేశాలు ఏంటి? రష్యాతో పాటు చైనా, సౌత్ కొరియా, నార్త్ కొరియా, ఆమేన్, జపాన్, ఇవన్నీ కూడా ఈ కమ్యూనిస్ట్ దేశాలన్నీ కూడా ఎక్కడ ఉన్నాయంటే తూర్పు దిక్కున ఉన్నాయి. హల్లెలూయా. ఈ తూర్పు దిక్కున ఉన్నటువంటి ఈ దేశాలన్నింటికి కూడా పెద్దన్న ఎవరు ఇప్పుడు అని అంటే రష్యా. హల్లెలూయా. మీరు గమనించండి, ఇప్పుడు ప్రస్తుతం ఈ సమయంలో ఈ క్షణంలో ఈ ప్రపంచంలో రెండు గ్రూపులు ఉన్నాయి. ఒక గ్రూప్ ఏమో తూర్పున ఉంటే ఇంకో గ్రూప్ ఏమో పశ్చిమాన ఉంది. ఆమేన్. తూర్పు దిక్కున్నటువంటి గ్రూపులో చైనా, జపాన్, రష్యా, ఆమేన్, అలాగే కొరియా, ఇవన్నీ కూడా ఉన్నాయి తూర్పు దిక్కున. అలాగే ఇప్పుడు మీరు గమనించండి, ఈరోజు రీసెంట్ వార్తల్లో ఇండియా కూడా చేరుతా ఉంది. ఎందుకనంటే అమెరికా అనగా అంటే ఈ తూర్పు దేశంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా నాయకత్వం ఇస్తుంది అంటే రష్యా. ఓకే, మీరు కనుక ఇంటర్నేషనల్ పాలిటిక్స్ కనుక ఫాలో అయితే మీకు ఈ విషయం అర్థమవుతుంది. ఓకే, సో తూర్పు దేశాలకి నాయకత్వం వహించేది ఎవరు అంటే ఉత్తర దిక్కునున్న రష్యా. ఆమేన్. అలాగే పశ్చిమ దేశాల్లో ఉన్నటువంటి దేశాలకి, ఓకే, ఇంగ్లాండు, ఓకే, ఇటలీ, స్పెయిన్, ఓకే, వీటన్నిటికీ కూడా నాయకత్వం వహించేది ఎవరు అని అంటే అమెరికా. హల్లెలూయా. సో ఇప్పుడు అమెరికా ఎప్పుడైతే తూర్పు దేశాల మీద శాంక్షన్స్ విధిస్తూ ఉందో, అనగా పరిమితులు, ట్యాక్సులు పెంచుతూ ఉందో, ఇప్పుడు తూర్పు దేశాలన్నీ కూడా ఒకటవుతున్నాయి. హల్లెలూయా. అసలు మొన్నటిదాకా మనకి పాకిస్తాన్కి పడదు. ఓకే, త్వరలో నాకు తెలిసి పాకిస్తాన్ ఇండియా కూడా కలిసిపోవచ్చు, నాకు తెలియదు. ఓకే, ఎందుకంటే చైనాకి మనకు కూడా పడట్లేదు, ఈ మధ్య చాలా కాలం పడట్లేదు. కానీ ఇప్పుడు చైనా ఇండియా కలుస్తున్నాయి. నిన్న రీసెంట్గా ఇండియా నుంచి డెలిగేట్స్ రష్యాకి వెళ్ళారు. రష్యాతో చైనాకి వెళ్ళి చైనాతో కొన్ని ఒప్పందాలు చేసుకున్నారు. అంతకుముందు ఎప్పుడో ఇది రష్యా ప్రొడక్ట్ మన దేశంలో ఉండకూడదని బ్యాన్ చేసిన టిక్ టాక్ను కూడా మరలా తీసుకొస్తారని వార్తలు వస్తున్నాయి. ఆమేన్. అంటే శత్రువులైన దేశాలు కూడా, తూర్పు దిక్కున దేశాలు శత్రువులైనా ఇప్పుడు ఆ రెండు కూడా కలిసేటువంటి పరిస్థితి వస్తూ ఉంది. రెండు కూడా ఏకమవుతూ ఉన్నాయి. అనగా తూర్పు దిశలో ఉన్నటువంటి రాజులందరూ కూడా ఏకమవుతూ ఉన్నారు. వీళ్ళందరికీ నాయకత్వం వస్తుంది ఎవరు? రష్యా. బైబిల్లో అదేనా ఉంది. ఆమేన్. సో తూర్పు దిక్కు నుంచి నువ్వు వస్తావు. ఇక్కడేముంది ప్రకటనలో? ఉత్తర దిక్కు నుంచి నువ్వు వస్తావు అనే హెస్కేల్ గ్రంథంలో ఉంటే, పాత నిబంధనలో, కొత్త నిబంధనలో, ప్రకటన గ్రంథంలో దేవుడు ఏమంటాడంటే తూర్పు దిశలో ఉన్నటువంటి రాజులు అంటున్నాడు. అంటే వాక్యం అనేది ఎప్పుడు కూడా ఒక చోట రాయబడదు, అక్కడ కొంత ఇక్కడ కొంత రాయబడుతుంది. ఈ రెండు కలిపితేనే మనకి టోటల్ పిక్చర్ వస్తుంది. హల్లెలూయా. అక్కడ తూర్పు అన్నాడు కదండి, అక్కడే ఉత్తరం అన్నాడు హెస్కేల్ గ్రంథంలో, ఇక్కడ తూర్పు అంటున్నాడు. ఈ రెండు ఒకటే ఎట్ అవుతాయి అని అంటే మనము ఖాళీ మధ్యలో చూడాలి, లైన్ల మధ్యలో చూడాలి.
అందుకే ప్రవక్త అంటే రీడ్ బిట్వీన్ ద లైన్స్ అంటే ప్రవక్త. లైన్లు చదువుతాం కాదు, లైన్లు మధ్యలో కూడా చదవాలి. హల్లెలూయా. అప్పుడు నీకు విషయాలు అర్థమవుతాయి. కాబట్టి ఈ సోదరి సోదరు ఇక్కడ తూర్పు నుంచి వచ్చే రాజులు అంటే రష్యా నాయకత్వంలో ఉన్నటువంటి తూర్పు దేశాలన్నీ కూడా ఇశ్రాయేలు మీదకి దండెత్తుతాయి. ఆమేన్. సో ఇది జరుగుతుంది. ఇది జరిగినప్పుడు ఇది ఎక్కడికి వస్తుందో చూడండి. మరియు 13వ వచనం, ఆ ఘట సర్పము నోట నుండి, క్రూరమృగము నోట నుండి, అబద్ధ ప్రవక్త నోట నుండి కప్పల వంటి 3 అపవిత్రాత్మలు బయలుడలుగా చూచితిని. అవి సూచనలు చేయనట్టి దయ్యముల ఆత్మలే. అవి సర్వాధికారి అయిన దేవుని మహాదినమున జరుగు యుద్ధమునకు, దేనికి? దేవుని దినాన జరగబోయేటంటే యుద్ధం. దేవుని దినం ఒకటి రాబోతా ఉన్నది, మహాదినం ఒకటి రాబోతా ఉన్నది. ఆ ఉగ్రత దినాన జరగబోయే యుద్ధానికి లోకమంతటా ఉన్న రాజులను పోగు చేయాలని వారి యుద్ధకు బయలు వెళ్ళి. హల్లెలూయా. సో ప్రపంచంలో ఉన్నటువంటి రాజులందరినీ కూడా ఏకం చేయడానికి 3 కప్పల అపవిత్రాత్మలు బయలు వెళ్ళినాయి. ఎందుకు ఏకం చేస్తే రాజులని అంటే యుద్ధానికి సిద్ధం చేస్తున్నాయి. ఆమేన్. సో అక్కడికి వెళ్ళి ఎక్కడికి పోగు చేసాయంటే హెబ్రీ భాషలో హర్మగిద్దోను అను చోటికి వారిని పోగు చేసిను. హల్లెలూయా. సో హర్మగిద్దోను అనేటువంటి ఈ యుద్ధము, ఆమేన్, ఇది యెహెజ్కేలులో చెప్పినటువంటి 38వ అధ్యాయంలో చెప్పినటువంటి ఆ యుద్ధం, రెండు కూడా ఒకటే. ఆమేన్. ఆ తర్వాత ఈ యుద్ధం అయిపోయిన తర్వాత ప్రియ సోదరి సోదరులు మీరు గమనిస్తే, మీరు చదివితే అక్కడ ఏముంటుందంటే 1000 ఏళ్ల పరిపాలన స్టార్ట్ అవుతుంది. ఆమేన్. సో హర్మగిద్దోను యుద్ధం ముగించిన తర్వాత అబద్ధ ప్రవక్తని దేవుడు నరకంలో వేస్తాడు. అలాగే ఆ మృగాన్ని కూడా దేవుడు నరకంలో వేస్తాడు. ఓకే, వేసిన తర్వాత 1000 ఏళ్ల పాలన స్టార్ట్ అవుతుంది. ఆ 1000 ఏళ్ల పాలన స్టార్ట్ అయిన తర్వాత ఆ 1000 ఏళ్ల పాలన సమయంలో సాతాను దేవుడు బంధిస్తాడు. సో 1000 ఏళ్ల పాలన అయిపోయిన తర్వాత సాతాను దేవుడు మరలా విడుదల చేస్తాడు. విడుదల చేసిన తర్వాత, అనగా 1000 ఏళ్ల పాలన తర్వాత మరలా సాతాను బయటకు వచ్చి భూమి మీద ఉన్నటువంటి జనులందరినీ కూడా పోగు చేసి వాళ్ళందరినీ కూడా మరలా దేవునికి వ్యతిరేకంగా యుద్ధానికి తీసుకెళ్తాడు. అదే గోగు మాగోగు యుద్ధమైనది. హల్లెలూయా. ఇది ఎక్కడుంది అని అంటే ప్రకటన 20వ అధ్యాయం 7వ వచనం. ప్రకటన 20వ అధ్యాయము 7వ వచనం. 1000 సంవత్సరాలు గడిచిన తరువాత సాతాను తానున్న చెరలో నుండి విడిపింపబడును. భూమి నలుదిశల యందు జనములను లెక్కకు సముద్రపు ఇసుకలో ఉన్న గోగు మాగోగును వారిని, మరలా రష్యానే. హల్లెలూయా. గోగు మాగోగును వారిని మోసపరిచి వారిని యుద్ధములకు పోగు చేయటికై వాడు బయలుదేరుడు. వారు భూమి అందంతటా వ్యాపించి పరిశుద్ధుల శిబిరమును ప్రియమైన పట్టణమును ముట్టడి వేయగా పరలోకంలో నుండి అగ్ని దిగి వచ్చి వారిని దహించును. ఆమేన్. సో మరలా దేవుడు అక్కడ అగ్ని తీసుకొచ్చి వాళ్ళని దహించి వేసిన తర్వాత అప్పుడు వారిని మోసపరిచిన అపవాది అగ్నిగంధముల గుండంలో పడవేయబడెను. అనగా 1000 ఏళ్ల పాలనకు ముందు వచ్చేటువంటి హర్మగిద్దోను యుద్ధం తర్వాత అబద్ధ ప్రవక్త అలాగే క్రూరమృగం ఈ రెండు కూడా ఆల్రెడీ బంధింపబడతాయి. 1000 ఏళ్ల పాలన తర్వాత మరలా గోగు యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధం అంతంలో దేవుడు సాతాన్ని అగ్నిగుండంలో పడేస్తాడు. దాంతో సాతాను యొక్క అంతము అయిపోతుంది. ఆ తర్వాత ధవళ సింహాసన తీర్పు స్టార్ట్ అవుతుంది. 11వ వచనం 10వ వచనం. వారిని మోసపరిచిన అపవాది అగ్నిగంధముల గుండంలో పడవేయబడెను. అచ్చట ఆ క్రూర మృగమును అబద్ధ ప్రవక్తయు ఉన్నారు. వారు యుగయుగములు రాత్రింబగళ్ళు బాధింపబడుదురు. అపవాదిని అగ్నిగంధముల గుండంలో పడవేశారంట. అచ్చట ఎవరున్నారంట? క్రూరము అబద్ధ ప్రవక్త. అంటే వీళ్ళు ఎప్పుడు పడ్డారు అక్కడ? 1000 ఏళ్ల పాలన ముందే, అనగా హర్మగిద్దోను యుద్ధం అయిపోయిన వెంటనే వీళ్ళిద్దరిని బందీలో చేసి దానిలో వేసారని ఉంటుంది అక్కడ. ఓకే, ఆ తర్వాత 1000 ఏళ్ల పరిపాలన తర్వాత ఆ గోగు మాగోగు యుద్ధం అయిపోయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు సాతాను కూడా దానిలో వేసినప్పుడు వాళ్ళిద్దరు కూడా అక్కడ కనపడుతున్నారు. ఆ తర్వాత ఏమొస్తుందంట అంటే మరియు 11వ వచనం. ధవళమైన మహాసింహాసనమును దాని యందు ఆసీనుడైన ఒకరిని చూచితిని. భూమి ఆకాశంలో ఆయన సముఖం నుండి పారిపోయెను. వాటికి నిలువ చోటు కనపడకపోయెను. మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలవబడినట చూచితిని. అప్పుడు గ్రంథం లేపబడెను. మరియు జీవ గ్రంథమును వేరొక గ్రంథము
విప్పబడెను. ఆ గ్రంథంలో రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి. అనగా ఇదే ధవళ సింహాసన తీర్పు అయినది. హల్లెలూయా. కాబట్టి ప్రియ సోదరి సోదరులారా, వేయాల పరిపాలనకి ముందు రష్యాతో మనం యుద్ధం చేయబోతా ఉన్నాం. ఆమేన్. అలాగే వేయాల పరిపాలన తర్వాత కూడా గోగు మాగోగు యుద్ధంలో రష్యాతో మనము యుద్ధం చేయబోతున్నాం. దాంతో సాతాను అంతం అయిపోతాడు. ఆమేన్. కాబట్టి రష్యా పాత్ర ఆ విధంగా ఉన్నది. రష్యాని దేవుడు వాడుకుంటా ఉన్నాడు. దేనికోసం అంటే పరిశుద్ధుల రక్తాన్ని తాగినటువంటి ఆ మహాబోబులోను లేదంటే మర్మమైన బబులోన్ని నాశనం చేయడం కోసం దేవుడు రష్యాని వాడుకుంటున్నాడు. అనగా ఎలుగుబంటిని వాడుకుంటా ఉన్నాడు. అలాగే ఈ ఎలుగుబంటిని ఆ ఎలుగుబంటిని రేపినటువంటి అనగా రష్యాని రేపినటువంటి సాతాన్ని నాశనం చేయడానికి దేవుడే మరలా తిరిగి రంగం మీదకి వస్తా ఉన్నాడు. హల్లెలూయా. సో ఆ విధంగా 2 గోగు మాగోగు యుద్ధాలు ఉంటాయి. మొదటి గోగు మాగోగే నథింగ్ బట్ హర్మగిద్దోను యుద్ధమైనది. ఆమేన్. రెండవది అది అసలైన గోగు మాగోగు యుద్ధమైనది. ఆమేన్. సో దానికి కన్ఫ్యూజ్ కావద్దు. పాత నిబంధనలో యెహెజ్కేలు గ్రంథంలో చెప్పబడినటువంటి ఆ గోగు మాగోగు యుద్ధం అది హర్మగిద్దోను యుద్ధమైనది. కొత్త నిబంధనలో హర్మగిద్దోను యుద్ధమైనది. ఓకే. సో అది క్లియర్ చేయడం కోసం అంతా కూడా చెప్పాను. కాబట్టి అది బైబిల్ గ్రంథంలో రష్యా యొక్క పాత్ర అయినది. హల్లెలూయా. సో అవి ఇప్పుడు ప్రస్తుతం మన కళ్ళ ముందు కనబడుతున్నాయి. సో కాబట్టి ఆ విషయాన్ని మీరు గమనించండి. సో దేవుని వాక్యము నిజంగా సత్యమైనది. ఆమేన్. బైబిల్లో రాయబడిన ప్రతి మాట కూడా సత్యమైనది. అది ఖచ్చితంగా నెరవేరి తీరుతుంది. హల్లెలూయా. సరే, మంచిది. ఇప్పుడు మనం దేవుని యొక్క మరి వాక్యంలోకి వెళ్దాం. మన సబ్జెక్ట్లోకి వెళ్దాం. ఈరోజు సబ్జెక్ట్ ఏంటి అంటే పురుషుని యొక్క మర్మము. ఆమేన్. సో ఇప్పుడు దేవుని వాక్యం చదువుకున్నాం. దేవుడు నరుని సృష్టించాడు. ఎలా సృష్టించాడంట? 2వ అధ్యాయం 18వ వచనం. మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయం వాని కొరకు చేయుదును అనుకున్నాను. ఆమేన్. చూడండి, దేవుడు ఆదాముని ఏ విధంగా చేశాడు అనేది మనకి తెలుసు. అయితే అంతకంటే ముందు దేవుడు ఎవరిని చేశాడంటే ఆకాశ పక్షులను చేశాడు, జంతువుల్ని చేశాడు. సో వాటిని చేస్తున్నప్పుడు దేవుడు ఎలా చేశాడంటే మగసింహం భూమిలోంచి తెస్తున్నాడు, ఆడసింహాన్ని కూడా భూమిలోంచి తెస్తున్నాడు. ఆమేన్. మగ పుల్ని భూమిలోంచి తెస్తున్నాడు, ఆడపుల్ని కూడా భూమిలోంచి తెస్తున్నాడు. ఆమేన్. వేరువేరుగా గమనించండి, నేను చెప్తున్నాను. మగదాన్ని భూమిలో నుంచే, ఆడదాన్ని కూడా భూమిలో నుంచే, మగ పక్షిని భూమిలో నుంచే, ఆడపక్షిని భూమిలో నుంచే. ఆమేన్. మగ చేపని భూమిలో నుంచి, ఆడ చేపని భూమిలో నుంచి. ఈ విధంగా పుట్టిస్తూ మగదాన్ని ఆడదాన్ని, మగదాన్ని ఆడదాన్ని వేరువేరుగా జతలుగా పుట్టించాడు దేవుడు. ఆమేన్. పుట్టించిన తర్వాత చివరికి వచ్చేసరికి మనిషిని తయారు చేద్దాం అనుకున్నాడు. ఆమేన్. సో మనిషిని తయారు చేద్దాం అనుకున్నప్పుడు ఆయన ఏమన్నాడంటే, అక్కడ రాయబడిన మాట ఏమిటంటే మన పోలిక చొప్పున మన స్వరూపమందు నరుని చేయదు. ఆమేన్. సో చేద్దాం అనుకున్నప్పుడు ఆయన నరుని ఎలా చేశాడని రాయబడింది వారిని ఆడదానిగాను మగవాణిగాను చేశాడు. హల్లెలూయా. సో ఆడదానిగాని మగదానిగా చేశాడంట. అంటే స్త్రీ పురుషులు ఇద్దరు కూడా ఎక్కడున్నారంటే ఆదాములో ఉన్నారు. ఆమేన్. కానీ మిగిలిన జంతువులు తయారు చేసిన విధానము వేరే. మగది వేరుగా భూమిలోంచి వచ్చింది, పురుషుడు వేరుగా భూమిలోంచి వచ్చాడు. కానీ మనుషుల దగ్గరికి వచ్చేసరికి దేవుడు పురుషుల్ని ఏ విధంగా సృష్టిస్తున్నాడు అంటే పురుషుల్లోనే స్త్రీ ఉన్నది, పురుషుడు ఇద్దరు కూడా ఉన్నారు. కాబట్టి ప్రవక్త అంటాడంటే పురుషుడు డ్యూయల్ మ్యాన్ అంటున్నాడు ప్రవక్త. ఆదాము 2గా ఉన్న మనిషి ఉన్నాడు, ఇద్దరుగా ఉన్న మనిషి ఉన్నాడు. అందులో స్త్రీ ఆత్మ ఉంటుంది, పురుషుని ఆత్మ ఉంటుంది అని చెప్తా ఉన్నాడు. ఆమేన్. సో కాబట్టి ఇప్పుడు ఆ విధంగా తయారు చేసిన తర్వాత ఇప్పుడు దేవుడు మట్టిలోంచి తయారు చేస్తున్నాడు. ఫస్ట్ ఏమో ఆత్మను తయారు చేశాడు, ఆత్మలో స్త్రీ ఉన్నది, పురుషుడు ఉంది. ఇప్పుడు దేవుడు మట్టిలోంచి శరీరాన్ని తయారు చేశాడు. తయారు చేసినప్పుడు ఈ పురుషుడిగా ఆదాముని, స్త్రీగా అవ్వని తయారు చేయట్లేదు. ఆమేన్. పురుషుడిని తయారు చేశాడు. జంతువులు వేరుగా, జంతువులేమో పురుషుడిని స్త్రీని సపరేట్ చేస్తే
మనుషుల దగ్గరకు వచ్చేసరికి దేవుడు చేస్తాడంటే ఓన్లీ పురుషునే తయారు చేశాడు. తయారు చేసిన తర్వాత దేవుడు అన్నాడు, నరుడు ఒంటరిగా ఉంటా మంచిది కాదు. హల్లెలూయా. సో వీనికి సాటిగా సహాయం చేస్తానని చెప్పి ఆయన మరలా మట్టి దగ్గర పోట్ల. ఆమేన్. మట్టి దగ్గర పోయి నిర్మించవచ్చు కదా అవనే. ఆమేన్. కానీ ఆ విధంగా నిర్మించట్లేదు. మరి ఎక్కడికి వెళ్తున్నాడంటే ఆదాము దగ్గరికి వెళ్తా ఉన్నాడు. అంటే ఆదాము యొక్క సహాయము ఎక్కడుందంటే ఆదాములోనే ఉందంట. హల్లెలూయా. సో ఇప్పుడు ఆదాము దగ్గరికి వెళ్ళి ఆదాముకి గాఢ నిద్ర కలుగు చేసిన తర్వాత పక్కటెంగుని తీసాడు. ఈ పక్కటెంగుని తీసి పక్కటెంగు అన్నాడు, ఇది స్త్రీ అంటాడు ఆయన. హల్లెలూయా. సో ఈ స్త్రీ ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే ఆదాము నుంచి వచ్చింది. ఆమేన్. సో స్త్రీ తయారు చేసిన తర్వాత దేవుడు ఆమెనే ఆదాము దగ్గరికి తీసుకొచ్చాడు. తీసుకొచ్చిన తర్వాత ఆ తీసుకురావటమే వివాహం అని బైబిల్ తెలుపుతా ఉంది. హల్లెలూయా. మీరు గమనించండి, చూడండి 22వ వచనం. తర్వాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన పక్కటెంకును స్త్రీగా నిర్మించి ఆమెను ఆదాము వద్దకు తీసుకొని వచ్చింది. అప్పుడు దాకా ఏమంటున్నాడు? ఆదాము అంటున్నాడు, స్త్రీ అంటున్నాడు. ఆదాము అంటున్నాడు, స్త్రీ అంటున్నాడు. అప్పుడు ఆదాము ఇట్లన్నాడు, నా ఎముకల్లో ఒక ఎముక, నా మాంసంలో మాంసము, ఇది నరుల్లో నుండి తీయబడిన కనుక నారి అనబడును. 24వ వచనం. కాబట్టి పురుషుడు తన తండ్రి తల్లిని విడిచి తన భార్యను హత్తుకును. భార్య అన్నమాట ఎందుకు అవుతుంది ఇక్కడ? అప్పుడు దాకా స్త్రీ అన్నాడు కదా, ఇప్పుడు భార్య అన్నాడు ఎందుకని ఆదాము? ఆమేన్. సో అప్పటి వరకు దేవుడు సపరేట్ చేశాడు శరీరంలో. వాళ్ళు ఎప్పుడైతే దగ్గర తీసుకొచ్చారో అదే మ్యారేజ్ అంటే. హల్లెలూయా. దేవుడు అక్కడ ఏం చేస్తున్నాడంటే వివాహం చేస్తా ఉన్నాడు. ఆమేన్. సో కాబట్టి ఏమంటాడంటే తన భార్యను హత్తుకును, వారు ఏక శరీరమై ఉందురు. ఆమేన్. 25వ వచనం. అప్పుడు ఆదామును అతని భార్య. ఆమేన్. పెళ్ళి ఎప్పుడు అయిపోయింది? అయితే పిల్లాలి ఎప్పుడైతే దేవుడి దగ్గర తీసుకొచ్చే వాళ్ళకి పెళ్లి అయిపోయింది. వారిద్దరూ దిగంబులో ఉంటుంది, అతని భార్య వారిద్దరు దిగంబులో ఉంటుంది, సిగ్గుగా ఉంటుంది. కాబట్టి దేవుడు ఏమంటాడంటే ఆదామును తయారు చేసిన విధానంలో మనకి ఆదాములోనే అవ్వ కూడా ఉన్నది, ఆదాములోనే స్త్రీ కూడా ఉన్నది. కాబట్టి ఈరోజు నీవు ఒక స్త్రీని పెళ్లి చేసుకుంటే ఆమేన్, ఆ స్త్రీ నీ భార్య అనగా నీ యొక్క శరీరంలో ఆమె భాగమైనది, నీ యొక్క ఆత్మలో ఆమె భాగమైనది. ఆమేన్. అందుకోసమే దేవుడు ఏమంటాడంటే పెళ్లి అయిన తర్వాత ఆమేన్, పెళ్లి ఎక్కడ అవుతుంది అంటే ఈ భూమి మీద అవుతుంది. ఓకే. కానీ ఆ పెళ్లిని దేవుడు గుర్తిస్తా ఉన్నాడు. హల్లెలూయా. మీరు చూడండి, పెళ్లి భూమి మీద అవుతూ ఉంది. పెళ్లి ప్రమాణాలు చేసుకుంటూ ఉంటారు. చేసుకుంటా ఉంటే ప్రమాణాలు చేసుకున్నంత మాత్రం వాళ్ళు భార్యాభర్తలు అవుతారా? సంతకాలు పెట్టి సర్టిఫికెట్ ఇచ్చినంత మాత్రం భార్యాభర్తలు అవుతారా? ఆమేన్ అని మనకు అనిపిస్తూ ఉంటుంది. ఓకే. కానీ ఈ భూమి మీద చేస్తున్నటువంటి ఈ వివాహ కార్యక్రమం ఏదైతే ఉందో ఆమేన్, అది పరలోకంలో గుర్తించబడతా ఉన్నది. దేవుడు గుర్తిస్తున్నాడు దాన్ని. హల్లెలూయా. ఇది ఎలా ఉంటుందంటే, నేను ఒక స్థలం కొన్నాను, ఓకే, నాకు ఒక సర్టిఫికెట్ ఇచ్చారు, పట్టా. ఏముంది పట్టా? ఒక కాగితం, దాని మీద 4 అక్షరాలు అని అనుకుంటే చాలా పొరపడ్డది. హల్లెలూయా. చూడండి, అది కాగితమే, పట్టా అక్షరాలు దాని మీద ఉంది, దానికి వాల్యూ లేదు. కానీ ఆ పట్టా కలిగినటువంటి ఆ భూమి మీదకి ఎవరో వేరేవాడు కానీ వీడు వెళ్ళి కేసు పెట్టినే అప్పుడు తెలుస్తుంది దాని విలువ ఏందో. హల్లెలూయా. అదేందా? ఈ మొక్కే, కాగితం మొక్కే అది, కానీ దాన్ని తీసుకొని వెళ్తే గవర్నమెంట్ గుర్తిస్తుంది దాన్ని. హల్లెలూయా. గవర్నమెంట్ గుర్తించి సైన్యాన్ని పంపిస్తుంది, పోలీసులు పంపిస్తుంది, బలగాలను పంపించి ఆ భూమిని రక్షించే బాధ్యత తీసుకుంటుంది. హల్లెలూయా. పేపరే కదండి, రైటింగే కదా, కానీ గవర్నమెంట్ గుర్తిస్తే దానికి వాల్యూ ఉంది. హల్లెలూయా. అలాగే సోదరులారా, ఈరోజు భూమి మీద జరిగే ప్రతి వివాహం, సరియైన విధానంలో జరిగే ప్రతి వివాహం కూడా ఆమేన్ పరలోకం చేత గుర్తించబడతా ఉంది, దేవుని చేత గుర్తించబడతా ఉంది. ఆమేన్. ఇక్కడ అనుకోవచ్చు వీళ్ళిద్దరు ఎక్కడెక్కడ పుట్టారు, ఏదో వరకు కలిపారు, అంత మాత్రం ఇంకోటి భార్యాభర్తలు అయిపోతారు అంటే ఆమేన్, అది దేవుడు ఏర్పాటు చేసిన విధానమైనది. సో దేవుడు ఏర్పాటు చేసిన విధానాన్ని దేవుడు గుర్తిస్తాడు.
ఆమేన్. కాబట్టి మీరు గమనించండి, భూమి మీద భార్య భర్తలుగా మనుషులు దత్తత చేస్తున్నారు. ఇక్కడ పాస్టర్ గారు దత్తత చేస్తున్నారు, పెద్దలు దత్తత చేస్తున్నారు. కానీ దేవుడు దాన్ని గుర్తిస్తా ఉన్నాడు పరలోకంలో. ఈ భూమి మీద భార్య భర్తలైన వాళ్ళు పరలోకంలో వాళ్ళే భార్య భర్తలు కొంటారు. అంతేనా కాదా? ఆమేన్. ఈ భూమి మీద పెళ్లి అవుతుంది, కానీ దేవుడు ఏమంటాడు, పరలోకంలో కూడా మీరు భార్య భర్తలు. అంటే దేవుడు గుర్తిస్తున్నాడు కదా అండి. ఆమేన్. కాబట్టి ప్రియ సోదరి సోదరులారా, వివాహం అనేది నిత్యమైన బంధమైనది, తాత్కాలిక బంధం కాదు. ఓకే, ఇక్కడ జతపరుస్తున్న భూమి మీద జతపరుస్తుంది, భూమి మీదే కాదు పరలోకంలో కూడా కంటిన్యూ అవుతుంది అది. హల్లెలూయా. కాబట్టి వివాహాన్ని లైట్ తీసుకోవద్దు, భార్యాభర్తల బంధాన్ని లైట్ తీసుకోవద్దు. నువ్వు పెళ్లి చేసుకున్నావా, అతను నీ భర్తే. ఆమేన్. నువ్వు పెళ్లి చేసుకున్నావా ఒకసారి, ఆమె నీ భార్య. దేవుని వాక్యానికి అనుగుణంగా ఆమె నువ్వు చూసుకోవాల్సిందే. ఏ మాత్రం తేడా చేసినా ఎవరు వస్తారు? ఇప్పుడు దేవుడు అంగనికి వస్తాడు. హల్లెలూయా. ఎందుకంటే ఆయనే ఆ విధానం పెట్టింది. హల్లెలూయా. కాబట్టి వివాహాన్ని తేలిగ్గా తీసుకోవద్దు. ఆమేన్. వివాహం అనేది నిత్యమైన బంధమైనది. ఆమేన్. తల్లిదండ్రులకు పుడితే ఓకే, అది అర్థం చేసుకోవచ్చు, పుట్టాం కాబట్టి మనం పరలోకంలో కూడా వాళ్ళకి కుమారులు కుమార్తెలుగా ఉంటామని. కానీ వివాహం అనేది మధ్యలో వచ్చేది. ఆమేన్. అయినా సరే పరలోకంలో గుర్తిస్తాడు దేవుడు. అంటే దేవుడు దానికి విలువని ఇస్తా ఉన్నాడు. ఆమేన్. ఎందుకనంటే ప్రియ సోదరి సోదరులారా, పురుషుణ్ణి అనగా మనుషుల్ని దేవుడు తన పోలికలో సృష్టించాడు. ఆమేన్. ఇప్పుడు అవ్వాదాముని దేవుడు తన పోలికలో సృష్టించాడు. ఆమేన్. అంటే ఇప్పుడు దేవుడు కూడా ఎలా ఉన్నాడు? నా అంశం అదే. ఇప్పుడు దేవుడు కూడా అంటే దేవుడు తన పోలిక చొప్పున నరుడిని సృష్టించినప్పుడు, ఆమేన్, ఇప్పుడు నరుడు ఎలా ఉన్నాడో చూస్తే మనకి దేవుడు ఎలా ఉన్నాడో అర్థమవుతుంది. హల్లెలూయా. ఎలాగంటే నేను ఒక సింహం బొమ్మ వేశాను, సింహం యొక్క ప్రతిమని చెక్కుతున్నా. సింహం యొక్క ఏమంటారంటే పోలిక, సింహం పోలిక నేను ఒక విగ్రహాన్ని చెక్కా. ఈ విగ్రహం దగ్గరకు వచ్చి చూస్తే దానికి జూలు ఉంది. అంటే ఒరిజినల్ సింహానికి ఏముంటుంది? జూలు ఉంటుంది. ఈ బొమ్మ దగ్గరకు వచ్చి చూస్తే దానికి గోళ్ళు ఉన్నాయి, పంజా ఉంది. అంటే ఒరిజినల్ సింహానికి కూడా ఏముండాలా? పంజా ఉండాలి. ఆమె ఈ సింహం దగ్గరకు వచ్చి చూస్తే దానికి 4 కాళ్ళు ఉన్నాయి, సింహానికి కూడా ఏముండాలి? 4 కాళ్ళు ఉండాలి. ఓకే, అలాగే ఇప్పుడు దేవుడు తన పోలికలో ఒక విగ్రహాన్ని తయారు చేశాడు. హల్లెలూయా. సో ఆ విగ్రహాన్ని చూస్తే ఇప్పుడు ఎవరు కనపడుతున్నారు మనకి? దేవుడు కనపడాలి. హల్లెలూయా. సో ఇప్పుడు దేవుని పోలికలో దేవుని స్వరూపంలో తయారు చేయబడిన విగ్రహం ఎవరు అంటే నీవు నేను. హల్లెలూయా. సో మనల్ని చూసినప్పుడు అనగా ఆదాము చూసినప్పుడు ఇప్పుడు మనం దేవుణ్ణి చూసినట్టు అవుతుంది. హల్లెలూయా. సో ఇప్పుడు దేవుడు ఎలా ఉన్నాడో తెలియాలంటే ఇప్పుడు నువ్వు ఆదాము చూస్తే అర్థమైపోతుంది. ఆమేన్. బైబిల్ ఏం చెప్తా ఉందంటే ఆదాములో స్త్రీ ఉన్నాడు, పురుషుడు ఉన్నాడు. ఆమేన్. దేవుని యొక్క విగ్రహంలో ఏముంది? దేవుని పోలిన విగ్రహంలో స్త్రీ ఉన్నాడు, పురుషుడు ఉన్నాడు. అంటే ఇప్పుడు దేవుడు కూడా ఉన్నారు, స్త్రీ ఉంది, పురుషుడు ఉంది. హల్లెలూయా. సో ఈ స్త్రీ పురుషులు ఇద్దరు కూడా భార్యాభర్తలు అయినప్పుడు వారిద్దరు కూడా ఏక శరీరంగా ఉన్నారని దేవుని యొక్క వాక్యం రాయబడినప్పుడు ఇప్పుడు దేవుల్లో ఉన్నటువంటి స్త్రీ పురుషులు కూడా ఏమవుతారు? భార్యాభర్తలు అవుతారు. హల్లెలూయా. కాబట్టి ప్రియ సోదరి సోదరా, ఈరోజు మనం ఎవరో ఎక్కడి నుంచి వచ్చామో ఈరోజు మనం గమనించాలి. హల్లెలూయా. కాబట్టి ఈరోజు మనం ఎవరు అని అంటే దేవుల్లో భాగమై ఉన్నాము. ఆమేన్. దేవుల్లో స్త్రీ ఆత్మ ఉన్నది, పురుషుని ఆత్మ ఉన్నది. ఆమేన్. సో కాబట్టి ఆ స్త్రీ ఆత్మ ఎవరు అని అంటే అది నీవు నేను అయి ఉన్నాము. ఆమేన్. ప్రవక్త కొరింథీయులకు రాసిన పత్రిక అనే వర్తమానంలో ప్రవక్త చెప్తున్నాడు 138 పేరాలు. ఇన్ ద బిగినింగ్ దే వర్ వన్. ఆదిలో వాళ్ళిద్దరు కూడా ఒక్కటే ఉన్నారు. గాడ్ వెన్ హీ మేడ్ మ్యాన్ హీ మేడ్ హిమ్ ఏ డ్యూయల్ పర్సన్, బోత్ మేల్ అండ్ ఫీమేల్. సో దేవుడు నరుని సృష్టించినప్పుడు వాళ్ళని ఇద్దరు మనుషులుగా సృష్టించాడు. ఆమేన్.
ద్విమనుషుడిగా సృష్టించాడు. ఎలా అంటే అందులో పురుషుడు ఉన్నాడు, స్త్రీ ఉన్నది. హీ సెపరేటెడ్ హిమ్ ఇన్ ఫ్లెష్. శరీరంలోకి వచ్చేసరికి దేవుడు వాళ్ళని వేరు చేస్తా ఉన్నాడు, కానీ ఆత్మలో వాళ్ళిద్దరు కూడా ఒకటే. అండ్ పుట్ హిమ్ ఇన్ ఫ్లెష్ అండ్ ద ఫిమేల్ పార్ట్ వాస్ స్టిల్ ఇన్ స్పిరిట్. ఆదాముని తయారు చేసినప్పుడు, శరీరాన్ని తయారు చేసినప్పుడు ఆదాము యొక్క ఆత్మను తీసుకొచ్చి ఆదాములో పెట్టినప్పుడు స్త్రీ యొక్క ఆత్మ ఇంకా అక్కడే థియోఫనీలో ఉన్నది. ఆమేన్ అని ప్రవక్త మాట్లాడుతున్నాడు. అలాగే ప్రవక్త ఇంకేం మాట్లాడుతున్నాడంటే మలాకి 2వ అధ్యాయము 15 వచ్చింది చూడండి. మలాకి 2వ అధ్యాయం 15 వచ్చింది. కొంచెముగా నేను దైవాత్మ నొందిన వారిలో ఎవరినూ ఇలాగూ చేయలేదు. యాక్చువల్గా ఈ తెలుగు తర్జుమా మొత్తం ఇది పూర్తిగా తప్పుగా ఉంది. ఓకే, ఇంగ్లీష్లో ఏమో అసలు చదువుతానంటే 15 వచనం. అండ్ డిడ్ నాట్ హీ మేక్ వన్, ఆయన ఒక్కళ్ళుగా చేయలేదా అని రాయబడింది. ఎవరు? దేవుడు మనల్ని, మనిషిని ఒక్కడుగా చేశాడు. ఆమేన్. అంటే స్త్రీని పురుషుని ఇద్దరిని కూడా ఒక్కడుగా చేశాడు. ఎట్ హ్యాడ్ ద రెసిడ్యూ ఆఫ్ ద స్పిరిట్, వారిలో ఆత్మని దేవుడు ఉంచాడు. అనగా 2 ఆత్మలు కూడా ఉన్నాయి, ఒక్కలోని దేవుడు పెట్టాడు. అండ్ వేర్ వన్ దట్ హీ మైట్ సీక్ ఏ గాడ్లీ సీడ్, వాళ్ళిద్దరు కూడా ఏకంగా ఉన్నారు కాబట్టి వాళ్ళ ద్వారా వచ్చేటువంటి విత్తనాలన్నీ కూడా, అనగా వాళ్ళ ద్వారా వచ్చే సంతానం అంతా కూడా దైవిక సంతానం అయి ఉంటుంది. హల్లెలూయా. దేర్ఫోర్, కాబట్టి అంటే దేవుడు మనిషిని ఒక్కటిగా చేశాడు, అనగా స్త్రీ పురుషులు ఇద్దరిని కూడా ఒక్కటిగా చేశాడు. కాబట్టి లెట్ నన్ డీల్ ట్రెకరస్లీ అగైన్స్ట్ ద వైఫ్ ఆఫ్ హిస్ యూత్, నీ యొక్క తెలుగు చదువుతుంది కాగా, కాబట్టి మిమ్మల్ని మీరే జాగ్రత్త చేసుకొని యవ్వనంలో పెళ్లి చేసుకున్న మీ భార్యల విషయంలో విశ్వాసఘాతకులుగా ఉండకూడదు. దేవుడు ఏమంటాడంటే మీరు మీ భార్యల విషయంలో, మీ యవ్వనంలో మీరు పెళ్లి చేసుకుని మీ భార్యల విషయంలో విశ్వాసఘాతలుగా ఉండదు. అలా వాళ్ళని మోసం చేయొద్దు, వారి పట్ల మీరు అమర్యాదగా ప్రవర్తించొద్దు అని చెబుతూ అంతకుముందు ఏం చెప్తున్నాడంటే వాళ్ళిద్దరూ ఒకటే కదా అంటున్నాడు. హల్లెలూయా. ఎందుకు ఆ మాట చెప్తున్నాడంటే దేవుడు ఆదిలో ఆదాము అనగా పురుషుని ఎలా తయారు చేశాడంటే స్త్రీ పురుషులు ఇద్దరుగా ఒకే దానిలో పెట్టి తయారు చేశాడు. ఆమేన్. అంటే స్త్రీ పురుషులు అనగా భార్య భర్తలు ఇద్దరు కూడా ఒక్కటే. కాబట్టి మీరు పురుషులారా మీ భార్యలను మీరు మోసం చేయొద్దు అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఆమేన్. భార్యను పరిత్యజించడం నాకు అసహ్యమైన క్రియ అని ఇశ్రాయేలు దేవుడు యెహోవా సెలవిస్తున్నాడు. హల్లెలూయా. కాబట్టి దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే ఆదామును తయారు చేసినప్పుడు స్త్రీ పురుషులు ఇద్దరిని కూడా ఒక్కటిగానే చేశాడు, సపరేట్ గా లేదు. అందుకోసమే యేసుక్రీస్తు అంటున్నాడు, యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి కొంతమంది ప్రశ్న అడిగారు, అయ్యా ఏ కారణం చేతనైనా సరే భార్యకి విడాకులు ఇవ్వచ్చా అని అడిగితే ఆయన అన్నాడు, ఆది నుండి వారు ఒక్కలుగా సృష్టించబడ్డారు. ఆమేన్. ఒకసారి వెళ్దాం అక్కడికి. మత్తయి సువార్త 19వ అధ్యాయం. ఆయన అంటున్నాడు, సృజించిన వాడు ఆది నుండి వాడిని పురుషుని గాను స్త్రీని గాను సృజించాడు. హల్లెలూయా. అంటే ఆత్మలో కూడా, అంటే దేవుని ఉద్దేశం ఏంటి, ఆత్మలో కూడా మొట్టమొదటి సృష్టించిన ఆత్మ కూడా ఎలా సృష్టించాడు? దేవుడు పురుషుని గాను స్త్రీని గాను సృష్టించాడు. కానీ చూస్తే ఒకటే ఆదాము అన్నాడు. ఆయన ఇద్దరికి పెట్టి పేరేంటి? ఆదాము. పురుషుని ఆదాము పిలుస్తున్నాడు, స్త్రీని కూడా ఆదాము పిలుస్తున్నాడు. అంటే వాళ్ళిద్దరు కూడా ఒకే చోట ఉన్నారు, వాళ్ళిద్దరు ఒకటే ఉన్నారు. హల్లెలూయా. సృజించిన వాడు ఆది నుండి వాడిని పురుషునిగా స్త్రీగా సృజించిన ఇందు నిమిత్తం పురుషుడు తల్లిదండ్రులు విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరును ఏక శరీరంగా ఉందని చెప్పినని మీరు చదవలేదా? కాబట్టి వారిద్దరు ఇద్దరు కాక ఏక శరీరంగా ఉన్నారు కనుక
దేవుడు జతపరిచిన వారిని మనుషుడు వేరుపరచుకుంటాడు. ఆమేన్. కాబట్టి భార్యాభర్తలు ఇద్దరు కూడా దేవుడు ఆది నుంచి ఒకటిగా, ఆత్మలో కూడా వాళ్ళిద్దరు కూడా ఒకటిగానే ఉన్నారు. వాళ్ళిద్దరు కలిస్తేనే అసలైనటువంటి పరిపూర్ణమైనటువంటి మనిషి, లేదంటే పరిపూర్ణం కాదు. హల్లెలూయా. అదే ప్రవక్త తెలియజేస్తా ఉన్నాడు. ఆమేన్. అలాగే ఇంకొక వర్తమాన ప్రవక్త అన్నాడు, మ్యారేజ్ అండ్ డివోర్స్ అనే వర్తమానంలో 101వ పేరా, నోటీస్ వై డిడ్ షీ డూ సచ్ ఎ థింగ్ బీయింగ్ ఇన్ దట్ హై ఆర్డర్. ఆ ఉన్నతమైనటువంటి ఆ క్రమంలో ఉన్నప్పుడు ఆమె అటువంటి కార్యం ఎందుకు చేసింది? షీ వాజ్ రైట్ విత్ మ్యాన్, కో ఈక్వల్ విత్ హిమ్. అనగా పాపంలో పడిపోక ముందు స్త్రీ గురించి మాట్లాడుతారు ప్రవక్త. పాపంలో పడిపోక ముందు స్త్రీ పురుషులు ఇద్దరు కూడా ఏకంగా ఉన్నారు, అలాగే సమానంగా ఉన్నారు. హల్లెలూయా. బట్ వి ఆల్ నో నౌ, కానీ ఇప్పుడు మనకందరికీ తెలుసు దట్ షీ లాస్ట్ హర్ కో ఈక్వల్నెస్ విత్ మ్యాన్ వెన్ షీ సిన్డ్. ఆమె ఎప్పుడైతే పాపం చేసిందో ఇప్పుడు భర్తతో అనగా పురుషునితో సమాన అధికారాన్ని ఆమె కోల్పోయింది. అండ్ గాడ్ సెడ్, దేవుడు అన్నాడు, మ్యాన్ విల్ బి యువర్ రూలర్ ఫ్రమ్ హియర్ అవుట్. ఇప్పటి నుండి పురుషుడు నిన్ను ఏలును అని చెప్పాడు. ఆమేన్. సో నౌ దట్ ఈస్ ద స్క్రిప్చర్, ఇఫ్ యూ వాంట్ టు యూ కుడ్ రీడ్ ఇట్. కాబట్టి అది వాక్యమైనదని ప్రవక్త మాట్లాడుతున్నాడు. సో ఆత్మలో పడిపోక ముందు వాళ్ళిద్దరు కూడా, ఆత్మలో స్త్రీ పురుషులుగా ఉన్నప్పుడు వాళ్ళిద్దరు కూడా సమానమే. కానీ ఎప్పుడైతే స్త్రీ పాపం చేసి, అంటే శరీరంలోకి వచ్చిన తర్వాత, వాళ్ళు వేరు చేయబడిన తర్వాత, అవ్వ ఏ విధంగా పాపం చేసిందో ఆ తర్వాతనే దేవుడు ఏమంటాడంటే, పురుషుడు నిన్ను ఏళ్తాడు అని చెప్పాడు. హల్లెలూయా. కాబట్టి ఆత్మ వాళ్ళిద్దరు కూడా ఒకటే అని దేవునికి వాక్యము తెలియజేస్తా ఉంది. అలాగే ప్రవక్త క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ ఆన్ హిబ్రూస్, హెబ్రీయులకు రాసిన పత్రిక మీద ప్రశ్నల జవాబులైన వర్తమానం 3వ భాగంలో ప్రవక్త అన్నాడు, గాడ్ ఇన్ ద బిగినింగ్ వెన్ హీ నోట్ దట్ మెన్ అండ్ విమెన్ వాస్ మేడ్ వన్, నాట్ టూ, దే వర్ మేడ్ వన్. ఆదిలో దేవుడు స్త్రీ పురుషులు ఇద్దరిని కూడా ఒకటిగానే చేశాడు, ఇద్దరుగా కాదు, ఒకటిగానే చేశాడు. దే వర్ సపరేటెడ్, వన్ పుట్ ఇన్ ఫ్లెష్ అండ్ వన్ ఇన్ ఏ థియోఫనీ. వాళ్ళిద్దరు కూడా సపరేట్ చేసిన తర్వాత ఒకళ్ళేమో శరీరంలో పెట్టబడ్డారు, ఒకళ్ళేమో థియోఫనీలోనే ఉన్నారు. అనగా దేవుడు పురుషుని తయారు చేసిన తర్వాత శరీరాన్ని, సో థియోఫనీలో ఉన్నటువంటి పురుషుని భాగాన్ని తీసుకొచ్చి ఆ శరీరంలో పెట్టాడు. ఇప్పుడు థియోఫనీలో ఎవరున్నారు? స్త్రీ ఉన్నది, స్త్రీ ఒకటే ఉంది. హీ న్యూ దట్, అది ఆయనకు తెలుసు. సో ఇన్ ఆర్డర్ టు ప్రూవ్ దట్ టు యూ, when God made the woman, he never took some dust and made her like he did the man. డాక్టర్ చెప్తున్నాడు, వాళ్ళిద్దరు కూడా ఆత్మలో కూడా ఒకటిగానే ఉన్నారు. అనగా థియోఫనీలు కూడా ఇద్దరు ఒకటిగానే ఉన్నారు, స్త్రీ పురుషులు ఇద్దరు కూడా ఒకే చోట ఉన్నారు. ఓకే, అది ఎలా చెప్తామండి వాళ్ళిద్దరు ఒకే చోట ఉన్నారని? ఎలా రుజువు చేస్తాం అని మీరు అడిగితే ప్రవక్త అన్నాడు, దాన్ని ప్రూవ్ చేయడం కోసం నేను చెప్తున్నాను. చూడండి, ఆయన మనిషిని మట్టిలోంచి తయారు చేసినప్పుడు, ఆమేన్, లేదంటే when God made the woman, ఎప్పుడైతే స్త్రీని తయారు చేస్తా ఉన్నాడో, he never took some dust and made her like he did the man. పురుషుని చేసేట్టుగా మట్టిని తీసుకొని స్త్రీని చేయట్లా. ఆమేన్. he took a rib out of the side of Adam. అని ఆయన ఏం చేస్తున్నాడంటే, ఆమె పక్కటంలోంచి ఒక ఎముకను తీసి దాన్ని స్త్రీగా చేస్తా ఉన్నాడు. and she become a by product of a man. అప్పుడు ఆమె పురుషుని యొక్క ఉప ఉత్పత్తిగా మారింది. బికాస్, ఎందుకనంటే షీ ఈస్ పార్ట్ ఆఫ్ హిమ్, ఎందుకంటే ఆమె ఆయనలో భాగమై ఉన్నది. హల్లెలూయా. సో కాబట్టి మీరు గమనించండి, స్త్రీని పురుషుణ్ణి శరీరం తయారు చేసేటప్పుడు కూడా దేవుడు ఎందుకు సపరేట్ గా స్త్రీని భూమి నుంచి తీయట్లేదు ఆదాము తీసినట్టుగా అంటే, ఆమె ఆత్మలో కూడా వేరుగా లేదు, కాబట్టి శరీరంలో కూడా వేరుగా ఉండకూడదు. సో ప్రవక్త ఏమంటాడంటే, శరీరంలో ఆమె వేరుగా లేదు కాబట్టి అదేం చూపిస్తుంది అంటే, ఆత్మలో కూడా వాళ్ళు వేరుగా లేరు, ఒకటే చూపిస్తా ఉంది. హల్లెలూయా. సో కాబట్టి పురుషులు స్త్రీ పురుషులు ఇద్దరు కూడా ఆది నుంచి ఒకటిగానే ఉన్నారు. ఆమేన్. అదేం చూపిస్తా ఉందంటే, దేవుళ్ళలో కూడా స్త్రీ తత్వం ఉన్నది, పురుషుని తత్వం ఉన్నది. స్త్రీ ఉన్నాడు, పురుషుడు ఉన్నారు, ఇద్దరు ఉన్నారని దేవునికి వాక్యంలో మనకి ఇండైరెక్ట్ గా మనకి కనబడతా ఉంది. హల్లెలూయా. అలాగే అదే వర్తమానంలో 826వ ప్రవక్త అన్నాడు, as he walked through the garden of Eden first as a theophany లాగా ఆ ఆదాము
థియోఫనీలో ఉండి ఆ ఏదైనా తోటలో ఆ జంతువులన్నింటినీ కూడా పక్షులన్నింటినీ కూడా ఆయన పరిపాలన చేస్తూ ఉన్నప్పుడు, పరిశుద్ధాత్మ కనుక ఏ విధంగా నడిపిస్తూ ఉంటుందో ఆ విధంగా నడిపిస్తూ ఉన్నప్పుడు ఇట్ కంట్రోల్ ఎవ్రీథింగ్, ప్రతి దాన్ని కూడా కంట్రోల్ చేశారు. బట్ ఇట్ కుడెంట్ టిల్ ద సాయిల్, కానీ అక్కడ భూమిని దున్నడానికి ఎవరు లేరని రాయబడింది. ఆమేన్. అంటే వాళ్ళు ఆత్మగా ఉన్నారు, శరీరంలో లేరు. సో గాడ్ పుట్ హిమ్ ఇన్ ఫ్లెష్ సో దట్ హీ కుడ్ టిల్ ద సాయిల్. కాబట్టి దేవుడు శరీరంలోకి ఆదాం తీసుకొని వచ్చాడు. గివ్ హిమ్ హిస్ 5 సెన్సెస్, 5 రకాల జ్ఞానేంద్రియాలు ఇచ్చాడు. సో గాడ్ పుట్ హిమ్ ఇన్ ఫ్లెష్ సో దట్ హీ కుడ్ టిల్ ద సాయిల్ and fix up the vineyards and so forth, and then the man still looked lonesome. సో ఇంత చేసేప్పటికి ఆదాం వచ్చాడు, శరీరంలోకి వచ్చాడు, దున్నుతున్నాడు, వ్యవసాయం చేస్తున్నాడు, ద్రాక్ష తోటలు పండిస్తున్నాడు. ఇన్ని చేసేప్పటికీ ఆదాం ఒంటరిగా ఉన్నాడు. హల్లెలూయా. దిస్ ఈస్ ఏ బ్యూటిఫుల్ పిక్చర్. ఇది అందమైన పిక్చర్. లుక్, ఫర్ when he was first made, he was made 2 people together. ఆదాము మొట్టమొదటిగా సృష్టించబడినప్పుడు అతడు 2 మనుషులుగా సృష్టించబడ్డాడు. ఆమేన్. హి వాస్ మేడ్ బోత్ మేల్ అండ్ ఫీమేల్. మ్యాన్ వాస్. సో పురుషుడు ఎలా తయారు చేయబడ్డాడంటే స్త్రీనిగాను పురుషునిగాను తయారు చేయబడ్డాడు. కానీ అతడు ఎవరో పురుషుడు, కానీ అతని లోపల ఏముంది? స్త్రీతత్వం కూడా ఉన్నది. ద బైబిల్ సెడ్ హి వాస్, బైబిల్ చెప్తుంది ఆ విధంగా. గాడ్ మేడ్ మ్యాన్ బోత్ మేల్ అండ్ ఫీమేల్, క్రియేటెడ్ హీ హిమ్. ఆయనను దేవుడు ఆ విధంగా సృష్టించాడని బైబిల్ తెలియజేస్తా ఉంది. నోటీస్ నౌ, when man was separated from the theophany and put in flesh, he wasn't just altogether there. Part of his being was still a theophany, so it didn't look right. కాబట్టి ఆ ఏదెను తోటలో ఆదాముని శరీరం తయారు చేసిన తర్వాత ఇంకా కొంత భాగం ఆ థియోఫనీలో ఉండిపోయింది, అనగా స్త్రీ ఆత్మ ఉండిపోయింది. అది సరిగా దేవుడికి కనబడలేదంట. సరైనదిగా దేవుడికి కనబడలేదు. కాబట్టి దేవుడు ఇక్కడ ప్రవక్త ఏం చెప్తా ఉన్నాడంటే ఆదాములో స్త్రీ పురుషులు ఇద్దరు కూడా ఉన్నారు. ఆమేన్. అలాగే ఇప్పుడు ఆత్మ సంబంధంగా వస్తే క్రీస్తు కూడా డ్యూయల్ పర్సన్ అయినాడు. క్రీస్తులో కూడా ఇద్దరు ఉండాలి, ఎందుకంటే క్రీస్తు దేవుడు కాబట్టి. ఆమేన్. సో దేవుడు కూడా ఇద్దరు ఉండాలి. ఆమేన్. ఇప్పుడు చూడండి 2 కొరింథియన్స్ 2వ కొరింథీయులు 4వ అధ్యాయం 4వ వచనంలో దేవుని స్వరూపి అయిన క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశం వారికి ప్రకాశింపకుండా నిమిత్తము. ఆమేన్. చూడండి, దేవుని స్వరూపి అయిన క్రీస్తు. క్రీస్తు ఎవరంట? దేవుని స్వరూపి. అంటే దేవుని స్వరూపంలో ఎవరున్నారు? ఇప్పుడు క్రీస్తు. క్రీస్తు ఎవరంటే దేవుని స్వరూపమైనాడు. ఆ రోజు ఏదైనా తోటలో, లేదంటే ఆదికాండం మొదటి అధ్యాయంలో దేవుని స్వరూపంలో ఉన్నది ఎవరు? ఆదాము. సో దేవుని స్వరూపంలో ఆదాము ఎలా ఉన్నాడు? స్త్రీనిగాను పురుషునిగాను ఉన్నాడు. అలాగే ఇప్పుడు బైబిల్ ఏం చెప్తుందంటే 2 కొరింథీయులు 4:4లో దేవుని స్వరూపం ఎవరంట? క్రీస్తు ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు క్రీస్తు కూడా దేవుని స్వరూపంలో ఉన్నాడు. ఆమేన్. అంటే ఇప్పుడు క్రీస్తులో కూడా ఏమన్నారా? స్త్రీ ఆత్మ ఉండాలి, పురుషుని ఆత్మ ఉండాలి. హల్లెలూయా. అలాగే ఇది నిజమేనా? స్త్రీ పురుషులు ఇద్దరు ఉన్నారా క్రీస్తులో? ఓకే. సామెతలు 3వ అధ్యాయం 13వ వచనం చూద్దాం. అది నిజంగా ఉన్నారా? బైబిల్లో ఉందా ఆ మాట? సామెతల గ్రంథము 3వ అధ్యాయము 13వ వచనం. జ్ఞానము సంపాదించిన వాడు ధన్యుడు, వివేచన కలిగిన నరుడు ధన్యుడు. ఆమేన్. వెండి సంపాదించడం కంటే జ్ఞానము సంపాదించుట మేలు, అపరంజి సంపాదించడం కంటే జ్ఞాన లాభము నొందుట మేలు, పగడముల కంటే అది ప్రియమైనది. చూడండి, జ్ఞానముని బైబిల్ ఏం సంబోధిస్తుందంటే అది అని సంబోధిస్తుంది. అంటే తెలుగులో అది అని రాశారు, బట్ ఇంగ్లీష్ ఏంటంటే ఆమె అని రాయబడింది. హల్లెలూయా. ఏంటంట? ఆమె. ఓకే. పగడముల కంటే ఆమె ప్రియమైనది. ఏది? జ్ఞానం. నీ ఇష్ట వస్తువులను దానితో, అంటే ఆమెతో సమానములు కావు. ఆమె కుడి చేతిలో, దాని అన్నదైనా ఆమె అని పెడుతున్నాను, ఎందుకంటే ఇంగ్లీష్లో ఆమె అని రాశారు, బట్ తెలుగులో
మనకు అది అలవాటు. దాన్ని పిలవండి, దీనికి రండి అంటే ఆడవాళ్ళని కూడా ఏమని పిలుస్తారు, అది దాన్ని అంటాం కదా, అట్టగా రాస్తారు తెలుగులో. కానీ ఇంగ్లీష్లో ఏముందంటే ఆమె, అది దాన్ని ఏంటంటే ఇంగ్లీష్లో వస్తువు అయితే అంటారు. కానీ తెలుగులో ఉండదు, వస్తువుకి స్త్రీకి ఒకే వాల్యూ అనమాట, అందుకే అట్లా రాశారు. ఆమెన్. సో అది తచ్చుమత ప్యాచ్గా దాన్ని అనకూడదు, ఆమె. ఆమె కుడి చేతిలో దీర్ఘాయువును, ఆమె ఎడమ చేతిలో ధనఘనతలు. దీర్ఘాయు ఇచ్చేది ఎవరు? దేవుడు కదా. హల్లెలూయా. కానీ ఇక్కడ ఆమె కుడి చేతిలో దీర్ఘాయువు ఉందండి. హల్లెలూయా. ఆమె మార్గములు రమ్య మార్గములు, ఆమె త్రోవలన్నీ క్షేమకరములు, ఆమెను అవలంబించు వారికి ఆమె జీవవృక్షము. హల్లెలూయా. జీవవృక్షం ఎవరు? యేసు ప్రభు. ఆమేన్. సో ఇక్కడ జ్ఞానం అనగా జ్ఞానాన్ని ఆమె అంటున్నాడు, ఆమెని జీవవృక్షం అంటున్నాడు. కానీ నిజానికి జీవవృక్షము మనకు తెలిసింది యేసు ప్రభు జీవవృక్షం, కానీ జ్ఞానం కూడా జీవవృక్షం అన్నట్టు. ఆమేన్. అంటే ఈమె కూడా జీవవృక్షమే. హల్లెలూయా. సో యేసుక్రీస్తు జీవవృక్షం అయినప్పుడు యేసుక్రీస్తు అయినటువంటి స్త్రీ యొక్క ఆత్మ కూడా ఏమయ్యాలి? జీవవృక్షమే. ఆమేన్. సో జ్ఞానం వలన 18వ వచనం 18వ వచనం, దానిని అవలంబించే వారికి అది ఆమె జీవవృక్షము, ఆమెను పట్టుకునే వారందరూ ధన్యులు. జ్ఞానం వలన యెహోవా భూమిని స్థాపించను. దేవుడు ఈమె వల్లే భూమిని స్థాపించాడంట. అలాగే భూమిని స్థాపించింది ఎవరు? దేవుడు కదా, క్రీస్తు కదా. ఆమేన్. సో భూమిని స్థాపించను. వివేచన వల్ల ఆయన ఆకాశ విశాలను స్థిరపరిచను. ఆకాశాన్ని ఎవరు సృష్టించింది, విశాలపరిచింది ఎవరంటే ఏమంట? ఈమె ఆయన ఒకళ్ళే ఉండాలి. హల్లెలూయా. సో ఈమె క్రీస్తులో భాగమే ఉండాలి. హల్లెలూయా. ఈమె ఆమెనా, ఆయనతో ఉన్నదేనా అంటే చూడండి, ఆయన తెలివి వలన అగాధ జలములు ప్రవహించుతున్నవి. ఆమేన్. మేఘముల నుండి మంచు బిందువులు కురియుచున్నవి. నా కుమారుడా, లెస్సైన జ్ఞానమును వివేచనను భద్రం చేసుకునుము, వాటిని నీ కన్నుల ఎదురు నుండి తొలగి పోనీకము. ఆమేన్. ఎనిమిదవ అధ్యాయం చూడండి, అదే సామెతలు 8వ అధ్యాయం, ఇంకా క్లియర్గా ఉంటుంది అక్కడ. 8వ అధ్యాయము 12వ వచనం, జ్ఞానమును నేను చాతుర్యమును నాకు నివాసముగా చేసుకున్నాను, సదుపాయములు తెలుసుకుంటూ నాకు చేతనకును. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనం నశించుకుంటే, గర్వం అహంకారము దుర్మార్గత కుటిలమైన మాటల్లో నాకు అసహ్యములు. ఆలోచన చెప్పుటయు లెస్సైన జ్ఞానం ఇచ్చు నా వశము. జ్ఞానాధారము నేనే, పరాక్రమము నాదే. నా వల్ల రాజులు ఏలుదురు, అధికారులు న్యాయం బట్టి పాలన చేయదు. నా వల్ల అధిపతులను లోకం నుండి గనులైన న్యాయాధిపతులందరూ ప్రభుత్వం చేయదు. ఆమేన్. 22వ వచనం చదువుదాం. పూర్వకాలం ముందు చూడండి, ఈ అంతా ఎవరు చెప్తుంటే జ్ఞానం చెప్తుంది. ఓకే, ఈ మాటలో ఇంకా ఏం చెప్తుంది? పూర్వకాలం ముందు తన సృష్టి ఆరంభమున తన కార్యములలో ప్రథమమైన దానిగా యెహోవా నన్ను కలుగజేసింది. అలాగే యేసుక్రీస్తు ఏమన్నాడు? సృష్టికి ఆరంభం నేనే. దేవుడు ఎవరు తయారు చేసి సృష్టిలో అంటే నన్ను తయారు చేసాడు యేసులో చెప్తుంటే, ఈ జ్ఞానం ఏమంటుంది? లేదు, నన్ను తయారు చేశాడు అంటుంది. అలాగే ఇంకా ఏమంటుంది? అనాది కాలం మొదలుకొని మొదటి నుండి భూమి ఉత్పత్తి అయిన కాలములకు పూర్వము నేను నియమింపబడింది. అంటే భూమి లేనప్పుడే జ్ఞానం ఉందంట. ఆమేన్. భూమి లేనప్పుడు క్రీస్తున్నాడు. ఆమేన్. క్రీస్తున్నప్పుడే ఏమో ఉంది అంటే క్రీస్తు ఈమె ఒకటే. హల్లెలూయా. ప్రవాహ జలములు లేనప్పుడు, నేలతో నిండిన ఓటలు లేనప్పుడు నేను పుట్టి తిని, అంటే భూమి మీద అసలు ఏమి లేనప్పుడేనో పుట్టాను. పర్వతములు స్థాపింపబడక మునుపు, కొండలు పుట్టక మునుపు, భూమిని దాని మైదానములను ఆయన చేయక మునుపు, నేల మట్టిని రవ్వంతో సృష్టింపబడక మునుపు నేను పుట్టి తిని. అంటే ఇంకో రకం చెప్పాలంటే క్రీస్తు ఎప్పుడు పుట్టానే ఎప్పుడు పుట్టా.
ఆమేన్. అనగా క్రీస్తు పుట్టినప్పుడు క్రీస్తులో కూడా నేను ఉన్నా. ఆమేన్. దేవుడు క్రీస్తుని సృష్టించినప్పుడే క్రీస్తులో నేను ఉన్నా. ఆమేన్. ఆ క్రీస్తు ఏం చేస్తా ఉన్నాడనంటే ఆయన పలుకుతున్నాడు. ఆమేన్. మనకు తెలుసు కదా, యెహోవా సర్వవ్యాప్తంగా ఉన్నటువంటి యెహోవా, అదృశ్యశక్తిగా ఉన్నటువంటి దేవుడు. ఆమేన్. ఆయన తనను తాను ఉనికిలోకి తీసుకున్నాడు. ఎలాగొచ్చాడు? ఒక వెలుగులాగా ఆయన వచ్చాడు. దాన్నే మనము లోగోస్ అంటాం, దాన్నే మనము క్రీస్తు అంటాం, దాన్నే మనము అభిషిక్తులు అంటాం. ఆమేన్. ఇప్పుడు ఆ లోగోస్ బయటకు వచ్చి ఆ క్రీస్తు బయటకు వచ్చిన తర్వాత ఆ క్రీస్తు పలుకుతున్నాడు. వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగింది. ఆమేన్. భూమి కమ్మని పలుకగా భూమి కలిగింది. ఆకాశ నక్షత్రాలు కమ్మని పలుకగా కలిగే. అనగా క్రీస్తు పలుకుతూ ఉన్నాడు. ఆ చిన్న వెలుగు పలుకుతా ఉంది. ఆ పలుకుతున్నప్పుడు భూమి వస్తా ఉంది, సూర్యుడు వస్తా ఉన్నాడు, చంద్రుడు, నక్షత్రాలు వస్తా ఉన్నాయి. ఇవన్నీ ఎవరు సృష్టిస్తున్నట్టు కనపడుతుంది? మనకి క్రీస్తు సృష్టించినట్టుగా కనబడుతుంది. కానీ జ్ఞానం ఏమేమంటుందంటే నేను కూడా పలుకుతా ఉన్నాను, నేను కూడా సృష్టిస్తున్నాను. యేసుక్రీస్తు వాటిని విశాలం చేస్తా ఉంటే ఆకాశ మండలాన్ని ఏమంటుంది? నేను ఆకాశ మండలాన్ని విశాలం చేస్తాను అంటుంది. హల్లెలూయా. అంటే నేను ఎక్కడుంది? క్రీస్తులో ఉంది. హల్లెలూయా. క్రీస్తు దేవుని పోలిక కనుక దేవుని పోలికలో ఉన్న క్రీస్తులో ఆమేన్ రెండు ఆత్మలు ఉన్నాయి. అంటే దేవులో రెండు ఆత్మలు ఉన్నట్టుగా క్రీస్తులో కూడా రెండు ఆత్మలు ఉన్నాయి. సో కాబట్టి క్రీస్తులో స్త్రీ ఆత్మ ఉన్నది, పురుషుని ఆత్మ ఉన్నది. క్రీస్తులు ఎవరున్నారంటే తన వధువు కూడా ఉన్నది. హల్లెలూయా. ఎప్పటి నుంచి ఉన్నది వధువు అని అంటే జగత్తు పునాది వేయబడక మునుపు నుంచి. హల్లెలూయా. క్రీస్తు తాను ఉనికిలోకి వచ్చినప్పటి నుంచి ఎవరున్నారు ఆయన అంటే తన వధువు కూడా ఉన్నది. హల్లెలూయా. క్రీస్తు సృష్టించినప్పుడు ఆయన వధువు కూడా సృష్టి చేస్తా ఉంది. క్రీస్తు పలుకుతున్నప్పుడు ఆయన వధువు కూడా పలుకుతా ఉన్నది. ఆమేన్. అందుకోసమే ఆయన ఆకాశ విశాలము స్థిరపరిచినప్పుడు, మహాజలముల మీద మండలమును నిర్ణయించినప్పుడు నేను అక్కడ ఉంటిని. ఆమేన్. ఆయన పైన ఆకాశంలో స్థిరపరిచినప్పుడు, జలధారలను ఆయన బిగించినప్పుడు, ఆయన ఆకాశంలో జలధారలు ఉన్నాయి, వాడిని దేవుడు బిగించాడంట. ఆమేన్. బిగించినప్పుడు నేను అక్కడ ఉన్నాను. జలములు తమ సరిహద్దులు మేరకొండినట్లు ఆయన సముద్రములకు పొలిమేర ఏర్పరిచినప్పుడు, భూమి యొక్క పునాదులను నిర్ణయించినప్పుడు నేను ఆయన వద్ద ప్రధాన శిల్పిని అనుదినము సంతోషించుచు నిత్యము ఆయన సన్నిధిని ఆనందించుచుంటిని. హల్లెలూయా. యేసుక్రీస్తు ఆ మాటలు చెబుతున్నాడు, ఈ జ్ఞానం కూడా ఆ మాటలు చెప్తోంది. అంటే వీళ్ళిద్దరు కూడా ఒకటే ఉన్నారు. హల్లెలూయా. ఆయన కలుగజేసిన పరలోకమును బట్టి సంతోషించుచు నరులను చూచి ఆనందించుచుంటిని. కావున పిల్లలారా నా మాట ఆలకించుడి, నా మార్గములను అనుసరించేవారు ధన్యులు. హల్లెలూయా. 35వ వచనం, నన్ను కనుగొనేవాడు జీవమును కనుగొను. యేసుప్రభువు అంటున్నాడు నన్ను కనుగొన్నాడు జీవాన్ని పొందుతానంటే, ఇప్పుడు ఈ జ్ఞానం కూడా ఏమంటుంది? నన్ను కనుగొంటే జీవాన్ని పొందుతాను. ఆమేన్. యెహోవా కటాక్షం వానికి కలుగును. నన్ను కనుగొనిన వాడు తనకే హాని చేసుకున్నాడు. నా యందు అసహ్యపడే వారందరూ మరణమును స్నేహించుదురు. ఆమేన్. ఈరోజు ప్రియ సోదరులారా, ఈ భూమి మీద ఉన్నటువంటి యేసుక్రీస్తు భార్య అయినటువంటి వధువుని నువ్వు ప్రేమిస్తే నీకు జీవం. హల్లెలూయా. ఈరోజు వధువుని నువ్వు ద్వేషిస్తే నీకు మరణమైనది. ఆమేన్. ఎందుకనంటే ఆ రోజు తీర్పు దినాన ఆయన కొంతమంది చెప్తున్నాడంట. ఏమని చెప్తున్నాడు? ఇదిగో నువ్వు నాకు వస్త్రాలు అయినప్పుడు వస్త్రాలు ఇచ్చావు, నేను జైల్లో ఉంటే పరామర్శడానికి వచ్చావు, నేను హాస్పిటల్లో ఉంటే నన్ను చూడటానికి వచ్చావు, నేను ఆకలి ఉంటే నాకు అన్నం పెట్టావంటే వాళ్ళు అంటారంట మేము ఎప్పుడు పెట్టావయ్యా, నువ్వు ఎప్పుడు వచ్చావు మా దగ్గరికి అని అంటే ఆయన అంటున్నాడు, ఇదిగో ఈ చిన్నవారిలో మీరు ఒకటికి చేసింది కనుక. హల్లెలూయా. ఈ చిన్నవారిలో మీరు ఒకరికి చేసింది కనుక మీరు నాకు చేసినట్లే. హల్లెలూయా. కాబట్టి ఇదిగో నా నిత్య జీవంలోకి మీరు ప్రవేశించండి, నా పరలోకంలోకి మీరు ప్రవేశించండి. వాళ్ళకి దేవుడు జీవాన్ని ఇస్తా ఉన్నాడు. ఎవరిని బట్టి జీవం వస్తుంది? వాళ్ళకి తన భార్యని చూసిన విధానాన్ని బట్టి. హల్లెలూయా. ఈ చిన్నవారంటే ఎక్కడ ఉన్నారు? వాళ్ళు ఆయనతో పాటు సింహాసనంలో కూర్చుని ఉన్నారు. ఆయనతో పాటు సింహాసనం మీద కూర్చున్న వాళ్ళని చూపించి ఆయన ఏమంటాడంటే, ఈ చిన్నవారిలో ఓకే మీరు ఒకరికి చేశారు కనుక. ఎవరితో మాట్లాడుతున్నాడు? కుడివైపున ఉన్నవాడితో మాట్లాడుతున్నాడు. ఎడమవైపున ఎవరు ఉన్నారు? మేకలు ఉన్నాయి, నరకానికి పోయే బ్యాచ్ ఉంది. కుడివైపున గొర్రెలు వంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళతో ఏమంటున్నాడంటే, ఇదిగో ఈ చిన్నవారిలో అంటున్నాడు ఆయన. ఈ చిన్నవారు అంటే ఆయనతో పాటు సింహాసనం మీద
కూర్చున్నట్టు తన వధువును చూపించి, ఆమేన్, ఈ చిన్నవారిలో మీరు ఒకరికి చేస్తారు కనుక, ఆమేన్, మీరు జీవంలోకి ప్రవేశించండి. అదే ఈ మాట, నన్ను కనుగొనేవాడు జీవంలో కనుగొను, యెహోవా కటాక్షం వానికి కలుగును. ఆమేన్. నన్ను కనుగొనని వాడు తనకే హాని చేసుకును, నా యందు అసహ్యపడే వారందరూ మరణంలో చేయించు. ఈరోజు నువ్వు నరకానికి పోవాలంటే వధువుని ద్వేషించి చూడు. ఆమేన్. ఈరోజు వధువుని ద్వేషిస్తున్నావా? వధువుకు సహాయం చేయట్లేదా? వధువు నువ్వు అడ్డుకుంటున్నావా? నువ్వు నరకానికి టికెట్ కొంటున్నట్టే. హల్లెలూయా. ఎందుకనంటే ఆ వధువు క్రీస్తు ఏకమై ఉన్నారు. హల్లెలూయా. కాబట్టి ప్రియ సహోదరులారా, మనం ఎవరమే? వధువు అయినటువంటి మనం ఎవరంటే మనం క్రీస్తులో భాగమై ఉన్నాము. ఎప్పటి నుంచి? ఆయన లోగోసుగా ప్రారంభమైనప్పటి నుంచి, భూమిని ఆకాశాన్ని ఆయన సృష్టించక మునిపే మనం క్రీస్తులో భాగమై ఉన్నాము. ఆమేన్. ఆయనతో పాటు మనం ఈ సృష్టిని సృష్టించాం. అందుకోసమే యోబుతో అన్నాడు, యోబు, ఇదిగో భూమికి పునాదేశం ఎక్కడున్నా. ఆమేన్. సో నక్షత్రాలని కూడా కూడి చప్పటి కొడతాడు, సంతోషిస్తున్నాం, నువ్వు ఎక్కడున్నా చెప్పు. హల్లెలూయా. ఎందుకు ఆ మాట మాట్లాడుతున్నానంటే వాళ్ళు నువ్వు ఉన్నా, ఏదో వాళ్ళు నువ్వు కూడా బాగా. ఆమేన్. కాకపోతే నువ్వు థియోఫనీ లేవు, నువ్వన్నీ మర్చిపోయావు. ఈరోజు మనం కూడా అవన్నీ మర్చిపోయాం. ఆమేన్. క్రీస్తుతో మనం కూడా సృష్టి చేసాం, క్రీస్తుతో మనం కూడా ఈ సృష్టిని పరిపాలన చేసాం, అన్ని కూడా సరి చేసాం, సెట్ చేసాం, ఆటలో పెట్టాం అన్ని కూడా. ఆమేన్. కానీ అవేవి కూడా మనకి గుర్తులేవు. ఎందుకనంటే మనం అప్పుడు దేవుని ఆలోచనలో ఉన్నాం, దేవుని యొక్క భాగంలో, దేవునిలో భాగమే ఉన్నాం. మనకంటూ ఒక శరీరాన్ని లేదు కాబట్టి మనకు అవన్నీ కూడా గుర్తులేవు. అందుకోసం ప్రవక్త ఆత్మీయ మధ్యపూర్వమైన వర్తమానాన్ని ఇచ్చాడు. హల్లెలూయా. మీరెవరో గుర్తుపట్టండి, గుర్తు తెచ్చుకోండి, రండి, మీరెవరో చూడండి అంటాడు ఆయన. ఎవరు అంటే మనం దేవుల్లో భాగమై ఉన్నాం. హల్లెలూయా. మనం శ్రీమతి యేసుక్రీస్తు. ఈరోజు యేసుక్రీస్తు పేరు యేసుక్రీస్తు, పురుషుడైనటువంటి యేసుక్రీస్తు ఏమని పిలుస్తాం? యేసుక్రీస్తు అని పిలిస్తే ఆయన భార్య పేరు కూడా యేసుక్రీస్తు అన్నది. హల్లెలూయా. ఆదాం భార్య పేరు ఆదామే, అలాగే క్రీస్తు భార్య పేరు కూడా క్రీస్తే. హల్లెలూయా. కాబట్టి దేవుడు మనము ఏకమై ఉన్నాం, మనందరం కూడా దేవుల్లో భాగమైనామని బైబిల్ స్పష్టంగా తెలియజేస్తా ఉంది. హల్లెలూయా. అలాగే ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 1, మరియు స్ఫటికము వలె మెరయునట్టి జీవజలముల నది దేవుని యొక్క గొర్రెపిల్ల యొక్క సింహాసనము నుండి ఆ పట్టణపు రాజు వీధి మధ్యను ప్రవహించుట ఆ దూత నాకు చూపాను. ఆ నది యొక్క ఈవలను ఆవలను జీవవృక్షముడెను. నదికి రెండు వైపులు ఉంటాయి, రెండు వైపులు, ఇటువైపు జీవవృక్షం అంటే అటువైపు జీవవృక్షం. ఎన్ని జీవవృక్షాలు ఉన్నాయి? ఇప్పుడు 2 ఉన్నాయి. హల్లెలూయా. కానీ 2 ఒకటే. హల్లెలూయా. కాబట్టి ప్రియ సహోదరులారా, మనం ఎవరు అంటే మనము దేవుల్లో భాగమై ఉన్నాము. ఆమేన్. మనము దేవుళ్ళు. అందుకని బైబిల్ చెప్తుంది మీరు ఎవరో దేవుళ్ళు ఉన్నారు. నిజమే ఆ మాట కాదు, మనం నమ్మడానికి విశ్వాసం సరిపోవట్లేదు. ఆమేన్. మనం ఎవరు అంటే నిజంగా దేవుళ్ళమై ఉన్నాము. హల్లెలూయా. ప్రవక్త అన్నాడు, ద రెస్టరేషన్ ఆఫ్ ద బ్రైడ్ ట్రీ అనే వర్తమానంలో, హి వాస్ గాడ్స్ పర్ఫెక్ట్ ప్రాఫిట్ ట్రీ. యేసుక్రీస్తు ఒక ప్రవక్త వృక్షమై ఉన్నాడు. ద ఎగ్జాంపుల్ ట్రీ, ద బ్రైడ్ గ్రూమ్ ట్రీ. ఆయన భర్త అయినటువంటి వృక్షమై ఉన్నాడు, లేదంటే పెళ్లి కుమారుడైన వృక్షమై ఉన్నాడు. ఇఫ్ హీ ఈస్ ద బ్రైడ్ గ్రూమ్ ట్రీ, ఆయన పెళ్లి కుమారుడు వృక్షమైతే, ఆమేన్, ప్రవక్త అన్నాడు, డూ యు బిలీవ్ ఇట్ ఫ్రమ్ ద గార్డెన్ ఆఫ్ ఈడెన్? ఆ ఏదైనా తోటలో నుంచి మీరు దాన్ని నమ్ముతారా? దెన్ ద బ్రైడ్ గ్రూమ్ ట్రీ వితౌట్ ద ఫీమేల్ డోంట్ బేర్ ఫ్రూట్. ఆయన గనక పెళ్లి కుమారుడు అనేటువంటి వృక్షం అయితే, ఆయన ఫలించాలంటే పెళ్లి కుమార్తె అయిన వృక్షం ఉండాలి. పెళ్లి కుమార్తె అయిన వృక్షం లేకపోతే ఆయన ఫలించలేడు. సో హీ హాస్ గాట్ టు హ్యావ్ ద బ్రైడ్ ట్రీ. కాబట్టి ఆయన ఖచ్చితంగా వధువు వృక్షం ఉండి తీరాలి. హల్లెలూయా. షీ హాస్ గాట్ టు బి బోర్న్ ఆఫ్ ద సేమ్ మెటీరియల్, ద వర్డ్ మేడ్ ఫ్లెష్ ఇన్ ద ట్రీ. కాబట్టి ఆ వరుడి వృక్షం ఏ విధంగా అయితే ఏ మెటీరియల్ తో తయారు చేయబడిందో, వధువు వృక్షం కూడా సేమ్ అదే మెటీరియల్ తో తయారు చేయబడాలి. ఆమేన్. ఇట్ ఈస్ ద సేమ్ లైఫ్ ఇన్ దిస్
ఫిమేల్ ట్రీ ద బ్రైడ్ గ్రూమ్ యాజ్ ఇట్ ఈస్ ఇన్ ద బ్రైడ్. సో వరువులో ఉన్నట్టుగానే వధువులో కూడా అదే జీవం ఉంటుంది, ఉండాలి అన్నాడు ప్రవక్త. అందుకోసమే బైబిల్ చెప్తా ఉంది, ద వర్క్స్ దట్ ఐ డూ షల్ యూ ఆల్సో. నేను చేయు క్రియలు మీరు కూడా చేస్తారు అన్నాడు ఆయన. ఎందుకంటే ఆయన మనం ఒకటే కాబట్టి. హల్లెలూయా. ఆయన ఇంకా ఏమంటాడంటే, యు ఆర్ గోయింగ్ టు ఫార్మ్ వాట్ ఈస్ నోన్ టు మీ యాజ్ ఎ బ్రైడ్. మీరు ఒక వధువును తయారు చేయబోతున్నారు. ఐ విల్ గో విత్ యూ, యూ విల్ బి పార్ట్ ఆఫ్ మీ, యూ విల్ బి మై బ్రైడ్. మీతో నేను ఉంటాను, మీరు నా భార్యగా ఉంటారు. మై లైఫ్ విల్ బి ఇన్ యువర్ బాడీ. మీ శరీరంలో నా జీవం ఉంటుంది. యేసుక్రీస్తు చెప్తున్నాడు వధువుతోటి. జస్ట్ లైక్ ఏ హస్బెండ్ అండ్ వైఫ్ ఈజ్ వన్ పర్సన్. భార్యాభర్త ఇద్దరు కూడా ఒక వ్యక్తి అయినట్లుగా యు అండ్ ఐ ఆర్ గోయింగ్ టు బి వన్. నీవు నేను ఒకలుగా ఉండబోతున్నాం. ఎట్ దట్ డే, చూడండి, యేసుక్రీస్తు ఈ భూమి ఉన్నప్పుడు చెప్పాడు, ఆ దినమున మీరు తెలుసుకుంటారు. ఏం తెలుసుకుంటారంటే, నేను తండ్రి యందును, తండ్రి నా యందును, అలాగే మీరు నా యందును, నేను మీ యందును ఉన్నామని ఆ దినాన తెలుసుకుంటారు. హల్లెలూయా. అంటే యేసు ఏం చెప్తున్నాడంటే, నేను తండ్రి ఒకటే. అలాగే ఆయన ఏమంటాడంటే, మీరు నేను ఒకటే. హల్లెలూయా. నేను తండ్రి యందును, తండ్రి నా యందును ఉన్నాము అంటే అర్థం ఏంది? మీ ఇద్దరం ఒకటే అని. ఆమేన్. అంటే నేనే తండ్రి అని చెప్తున్నాడు ఆయన. ఆమేన్. అలాగే ఆయన ఏమంటాడంటే, మీరు నా యందును, నేను మీ యందును ఉన్నామంటాడు. అంటే ఆయన చెప్తున్నాడు, నువ్వు నేను ఒకటే. హల్లెలూయా. అంటే మీరు నేను ఒకటే. ఆ ఏదైనా తోటలో అవ్వాదములు, ఆ పురుషుల్లో స్త్రీ ఆత్మ పురుషాత్మ ఉన్నట్టుగా వాళ్ళిద్దరు ఏదో ఒకటిగా ఉన్నారో, యేసు ప్రభువు ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయన చెప్తున్నాడంటే, మీరు నా యందు ఉన్నారు, నేను మీ యందు ఉన్నాను. ఆమేన్. అంటే మన ఇద్దరు కూడా ఒకటే. హల్లెలూయా. కాబట్టి ఈ సోదరులలో మనం ఎవరు అంటే, మనము దేవునిలో భాగమై ఉన్నాము. ఆమేన్. మనము స్త్రీ రూపంలో ఉన్నటువంటి క్రీస్తు ఉన్నాము. హల్లెలూయా. సో దేవుడు ఏ విధంగా శక్తి కలిగి ఉన్నాడో సృష్టించడానికి, నీవు కూడా ఆ విధంగా శక్తి కలిగి ఉన్నావు. ఆమేన్. ఎందుకు దేవుడు నువ్వు పలకాలి, పలకబడిన మాటలు నువ్వు సృష్టి చేయాలి అని దేవుడు ఎందుకు మనల్ని మూడడుపులో తీసుకెళ్తున్నాడు? ఆమేన్. ఎందుకు నువ్వు పలుకబడాలి, నువ్వు పలుకబడిన మాట పరిచయం నీకు ఉండాలి, నువ్వు తప్పక తిరిగి ప్రవచించాలి అని దేవుడు ఎందుకు మాట్లాడుతున్నాడు? ఆ శక్తి నీకు ఉన్నది అని ఎందుకు మాట్లాడుతున్నాడు అంటే, నువ్వు ఆదిలోనే నువ్వు దేవుల్లో భాగమైనావు కాబట్టి, క్రీస్తులో భాగమైనావు కాబట్టి, క్రీస్తులో ఉన్నటువంటి శక్తి ఏదైతే ఉందో అదే శక్తి నీలో కూడా ఉందని దేవుడు చూపిస్తా ఉన్నాడు. అది నువ్వు తెలుసుకోవాలంటే, అది నువ్వు నిరూపించబడాలంటే, చివరి దినాల్లో నీవు దేవునిలాగా మారవలసి ఉన్నది. హల్లెలూయా. ఎందుకు మనం దేవునిలాగా మారుతున్నాం అని అంటే, మనం దేవుల్లో భాగమైనాం కాబట్టి. ఆదిలో దేవుల్లో భాగమైనాం కాబట్టి, అంతలోకి వచ్చేసరికి మనం ఎక్కడ ఉండాలి, ఎలా ఉండాలి? దేవునిలాగా మారాలి. హల్లెలూయా. కాబట్టి మొదటి నుంచి కూడా దేవుని యొక్క ఆలోచన అదే, నా వలే మీరు ఉండాలి, నా స్వరూపాన్ని మీరు ధరించాలి, నాకున్న శక్తి మీకు ఉండాలి, నేను చేయక్రియలు మీరు కూడా చేయాలి. ఆమేన్. ఎందుకనంటే ఆది నుంచి కూడా మన ఇద్దరం ఒకటే. హల్లెలూయా. నేను లేకుండా మీరు ఉండలేరు, మీరు లేకుండా నేను ఉండలేను. ఆమేన్. కాబట్టి మన ఇద్దరం కూడా ఆది నుంచి ఒకటిగానే ఉన్నామని దేవుడు మనల్ని ముందుకి నడిపిస్తా ఉన్నాడు. ఆమేన్. చివరిగా ఒక చెప్పి నేను ముగిస్తాను. చివరి దినాల్లో ఎలాంటి పరిస్థితి వస్తుంది అని అంటే, ఈ భూమి మీద వధువు ఉన్నదని మాకు అర్థమైంది. ఈ భూమి మీద దేవునిలో భాగంగా ఉన్నట్టు ప్రజలు ఇప్పుడు ఈ సమయంలో భూమి మీద ఉన్నారని మనకి అర్థమైంది. ఆమేన్. అదెవరంటే ఆయన వధువు అన్నది. ఇప్పుడు నీవు నేను ఆ వధువులో భాగమై ఉన్నాం. హల్లెలూయా. అయితే చివరి దినాల్లో ఏమవుతుంది, దేవుడు అసలు ఎంత ఎందుకు చేస్తున్నాడు అని అంటే, యెషయా గ్రంథం 30:26 ఒకసారి తీయండి, చెప్పి నేను ముగిస్తాను. యెషయా గ్రంథము 30 26 యెహోవా తన జనుల గాయము కట్టి
వారి దెబ్బను బాగు చేయు దినమున చంద్రుని వెన్నెల సూర్యుని ప్రకాశం వలె ఉండును. చూడండి, చంద్రుని వెన్నెల వేరు, అనగా చంద్రుడి ప్రకాశం వేరు, సూర్యుడి ప్రకాశము వేరు. చంద్రుడు తక్కువ ప్రకాశిస్తాడు, సూర్యుడు ఫుల్గా ప్రకాశిస్తాడు. ఆమేన్. అంటే చంద్రుడు భార్యకి సాదృశ్యం అయితే సూర్యుడు భర్తకి సాదృశ్యం. ఆమేన్. చంద్రుడు వధువుకి సాదృశ్యం అయితే సూర్యుడు క్రీస్తుకి సాదృశ్యం. చంద్రుడు సంఘానికి సాదృశ్యం అయితే సూర్యుడు క్రీస్తుకి సాదృశ్యం. ఆమేన్. చంద్రుడు మహిమ వేరు, సూర్యుడి మహిమ, చంద్రుడి ప్రకాశం తక్కువ, సూర్యుడి ప్రకాశము ఎక్కువ. అయితే చివరి దినాల్లో ఎలా ఉంటుంది అని అంటే చంద్రుని వెన్నెల సూర్యుని ప్రకాశం వలె ఉంటుంది. హల్లెలూయా. సో చంద్రుడు ఎలా ఉంటాడంటే సూర్యునిలాగా ఉంటాడంట. చంద్రుడికి సూర్యుడికి తేడా కనపడదు. చంద్రుడిని చూస్తే సూర్యుని చూసినట్టు, ఎందుకంటే రెండు ఒకే ప్రకాశం. హల్లెలూయా. సో చంద్రుని వెన్నెల సూర్యుని ప్రకాశం వలె ఉండును. సూర్యుని ప్రకాశము 7 దినముల వెలుగు ఒక్క దినమున ప్రకాశించినట్లుండును. హల్లెలూయా. సో సూర్యుని వెలుగు ఎలా ఉంటుంది అని అంటే 7 దినాల కాంతి ఒక్కరోజు వస్తుంది. హల్లెలూయా. సో 7 దినాల కాంతి అంత సూర్యుడు ఉంటే ఇప్పుడు చంద్రుడు ఏమవుతాడు? సేమ్ అదే. ఎందుకంటే చంద్రుడి వెన్నెల సూర్యుని ప్రకాశమునకు సమానంగా ఉన్నది. సో సూర్యుడి వెలుగేమో 7 దినాలు అంటుంటే ఇప్పుడు దానికి ఈక్వల్గా ఉన్న చంద్రుడి వెన్నెల ఎంత ఉండాలి? 7 దినాల ప్రకాశం ఉండాలి. అంటే చివరి దినాల్లో సంఘము ఆమేన్ క్రీస్తుని పోలి నడుచుకోబోతా ఉంది. క్రీస్తుని పోలినట్టు ఉండబోతా ఉంది. సంఘాన్ని చూస్తే క్రీస్తుని చూసినట్టు ఉండాలి. హల్లెలూయా. అనగా చివరి దినాల్లో సంఘము క్రీస్తుని ధరించబోతా ఉంది. క్రీస్తు చేసిన కార్యాలు సంఘం చేయబోతా ఉంది. హల్లెలూయా. సో వధువులాగా ఉండబోతా ఉంది. అంటే ఇంకొక చెప్పాలంటే వధువు వరుడు ఏకమయ్యే సమయం ఇది. హల్లెలూయా. అందుకోసం ప్రవక్త అంటాడు, దేవుడు తనకున్న సమస్తాన్ని కూడా క్రీస్తులో కుమరించుకుంటే క్రీస్తు తన సమస్తాన్ని తీసుకొచ్చి తన వధువులో కుమరించుకుంటున్నాడు. అది ఈ సమయం ప్రవక్త అన్నాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియ సహోదరులారా, ఈరోజు ఈ వర్తమానం ఎందుకు వచ్చింది? ఈ మర్మాలన్నీ ఎందుకు దేవుడు తెలియజేస్తా ఉన్నాడు? ఆమేన్. సూర్యుని అంత ప్రకాశము చంద్రుడికి రావాలి అని అంటే ఆమేన్ 7 దినాల వెలుగు చంద్రుడికి అవసరమైనది. ఆమేన్. 7 దినాల వెలుగు అంటే 7 సంఘకాలాల వర్తమానం. హల్లెలూయా. 7 దినాల్లో 7 సంఘకాలాల్లో ఏ మర్మాలు అయితే విడిచిపెట్టబడ్డాయో, ఏ విషయాలు అయితే అన్క్లియర్ గా ఉన్నాయో, ఏవైతే అస్పష్టంగా ఉన్నాయో అవన్నీ కూడా ఒక్క దినాన బయలుపరచబడతాయి. హల్లెలూయా. ఆ ఒక్క దినము ఈ దినమైనది. ఆమేన్. అవి బయలుపరచబడ్డాయి. ఆమేన్. వధువుకి అవి చెప్పబడతా ఉన్నాయి. వధువు దాన్ని స్వీకరిస్తా ఉంది. ఇప్పుడు వధువు సూర్యుని ప్రకాశంతో సమానమైనటువంటి ప్రకాశము ప్రకాశించే దిశగా అది పయనిస్తా ఉన్నది. హల్లెలూయా. కాబట్టి ఈ సదస్సులలో ఈరోజు మనం దేనికోసం ప్రయత్నం చేస్తున్నామంటే దేవుని వలె మారడానికి ప్రయత్నం చేస్తాం. హల్లెలూయా. ఈ వర్తమానం ఏమిస్తుందంటే దేవునితో సమానమైనటువంటి స్వరూపాన్ని మనకి ఇవ్వబోతా ఉంది. హల్లెలూయా. మీరు దేవుళ్ళని దేవుడు చెప్పిన మాట ఈరోజు మన మధ్యలో ఒకనొక దినాన్ని నెరవేరబోతా ఉంది. ఆమేన్. ఎప్పుడైతే ఆ స్థితి వస్తుందో ఈ భూమి నుంచి మనము ఎత్తబడతాం. ఆమేన్. ఆ ఎత్తబడాలి అని అంటే ఈ వర్తమానం మనకు అవసరమైనది. హల్లెలూయా. సో ఈ మర్మాలు మనకి అవసరమైనవి. ఈ మర్మాలు లేకపోతే ఆమేన్ మనము ఎత్తబడలేము. ఎత్తబడే విశ్వాసం మనకి రాదు. కాబట్టి ఈ వర్తమానం మనకి అవసరమైనది. ఆమేన్. కాబట్టి మనము ఏదో చర్చికి వస్తున్నాం పోతున్నాం అన్నట్టు కాకుండా ఆమేన్ దేవుని స్వరూపం ధరించాలి, దేవుడిలో మనం మారాలి అన్న ఆలోచనతో విశ్వాసంతో మనం ఇక్కడికి రావాలి. ఆమేన్. ఈ వర్తమానం ఏదో మిగిలిన సంఘ శాఖలో ఉన్నటువంటి ఒక సిద్ధాంతాలా కాకుండా ఆమేన్ ఈ వర్తమానము మనల్ని క్రీస్తు స్వరూపంలోకి తీసుకెళ్లేదని నమ్మి మనం ఇక్కడికి రావాలి. హల్లెలూయా. ఈ ప్రవక్త ఆయన సొంతగా వచ్చిన ప్రవక్త కాదు, బైబిల్లో ఉన్న ప్రవక్తని గుర్తించి మనం ఇక్కడికి రావాలి. అప్పుడే మనకి ఈ క్రీస్తుతో సమానమైనటువంటి పరిపూర్ణత మనకి వస్తుంది. ఆమేన్. సో ఆ విధంగా మన వాక్యాన్ని నమ్ముదాం, వర్తమానాన్ని నమ్ముదాం, దాని ప్రకారం జీవిద్దాం.
దేవుడు ఈ మాటలను దీవించిన గాక. మిమ్మల్ని దేవుడు సమృద్ధిగా ఆశ్రయించిన గాక. ఈ మధ్యాహ్న కాల సమయంలో అవసరం చేస్తున్నారు. మాతో మాట్లాడండి. పురుషుడి యొక్క నామం గురించి మాతో మాట్లాడారు. ఏమైనా భూమిలో ఉన్నటువంటి ఆ జంతువులన్నింటినీ కూడా ప్రభావ స్త్రీలు గాను ఆ యొక్క నా తండ్రి ఆ యొక్క మగదాని గాను ఆడదాని గాను సృష్టించావు కానీ ప్రభావ ఏవో తండ్రి ఆదాములో ఉన్నటువంటి అవను ఆదాము మట్టిలోంచి తీశాడు కానీ అవను ఆయన మట్టిలోంచి తీయలేదు ప్రభావ. అవును ప్రభావ. ఓ తండ్రి ఆదాములో నుండే నా తండ్రి అవను తీసుకున్నావు ప్రభావ. అవును నాయన. ఎందుకంటే ఆదాము యొక్క భార్య ఆత్మ ఒకటేనే మాట్లాడారు ప్రభావ. అవును నాయన. అవును తండ్రి వారితో ఒకటే ఉన్నారని మాట్లాడారు. అవును ప్రభావ. కాబట్టి జంతువులు యొక్క రెండు కూడా మట్టిలోంచి తీసినప్పటికీ కూడా అవును మాత్రం మట్టిలోంచి తీయలేదు ప్రభావ. వారిని వేరు చేయడానికి ఇష్టపడతారు ప్రభావ. అవును ప్రభావ. అందుకనే ఆదాములోనే స్త్రీలు కూడా తీసుకోవడం దేవుడు ప్రభావ. అవును నాయన. వారితో ఏ విధంగా నాయన ఆత్మ ఒకటో ఆ విధంగా సేవ ఈ యొక్క మట్టి సేవలో ఒకటే మాట్లాడారు ప్రభావ. అవును ప్రభావ. తండ్రి ఓ నాయన నీ బోధు నీవు ఒకటే ఉన్నావు ప్రభావ. అవును నాయన. ఓ తండ్రి ఆ యొక్క తండ్రి క్రీస్తు ఏ విధంగా ఒకటో ఓ తండ్రి యొక్క బోధు క్రీస్తు ఒకటే మాట్లాడారు. అవును ప్రభావ. నీకు స్తోత్రము తండ్రి. చివరి పునాది ఏకం ముందే ఓ తండ్రి సృష్టి అంతా కలగ ముందే దేవుడే తన తానుగా సృష్టించుకున్నప్పుడు అవును నాయన వధువు అక్కడ సృష్టించబడతాడు. ఆమేన్. ఓ తండ్రి ఈ వధువు నాయన నీకు సమాంతరంగా ఉందని మాట్లాడావు ప్రభు. అవును ప్రభువా. వారికి స్తోత్రము నాయన. అటువంటి గొప్ప మర్మాన్ని నా తండ్రి ఆ పురుషుల మర్మాన్ని బయలుపరచావు. స్తోత్రము నాయన. ఓ ప్రభువా దేవుడు నీతో ఒకటేనని మాట్లాడావు ప్రభువా. హల్లెలూయా. ఓ తండ్రి సూర్యుడు ఏ విధంగా నా తండ్రి ఓ ఆయన సూర్యుడు కాంతి వేరు చంద్రుడు కాంతి వేరు కానీ ఈ చివరి కాలంలో వచ్చేసరికి నా తండ్రి సూర్యుడు ఏ విధంగా ఏ దేవుని యొక్క కాంతి ప్రకాశిస్తుందో ఈ చివరి కాలంలో వెలుగులో నా తండ్రి ఆ సూర్యుడు ఏ విధంగా ఏ కాంతులు ఏ విధంగా ఒకే రోజు నా తండ్రి ప్రకాశించినట్లుగా ఈ వెలుగులో నా ప్రకాశిస్తుందని మాట్లాడారు ప్రభువా. అవును నాయన. సూర్యుడు కాంతి వెలుగు వస్తుందని మాట్లాడారు ప్రభువా. ఈ చివరి దినాల్లో ఈ గడియ వర్తమానం వల్లనే నా తండ్రి ఆ కాంతిలో వెలుగుతున్నారని మాట్లాడారు ప్రభువా. అవును ప్రభువా. నీవు సమాంతరమైన నువ్వు చెప్పిన దేవానికి స్తోత్రము నాయన. అటువంటి స్థితిని ఇచ్చేది ఏమిటి అంటే ఈ కాల వర్తమానం మాట్లాడారు ప్రభువా. అవును ప్రభువా. అటువంటి శ్వాసలు మేము అనుభవిస్తున్నాం ప్రభువా. అవును నాయన. సృష్టి రాములో లేకుండా మేము ఉన్నామని ఓ నాయన ఆ శ్వాసలకు రావాలంటే ఇక్కడే వర్తమానం అవసరమని నువ్వు చెప్పావు. అవును ప్రభువా. ఓ ప్రభువా ఓ తండ్రి మా స్థానాన్ని తెలియజేస్తావు ప్రభువా. ఈ కేసుకు స్తోత్రములు తండ్రి. స్తోత్రం నాయన. శ్వాసము కలిగి జగత్పునాది ఏర్పాటు ముందే నేను దేవునితో ఉన్నానని విశ్వాసం నాకు దయచేయండి ప్రభువా. అవును ప్రభువా. ఆ విశ్వాసంలో ఎందుకు సహాయం చేయండి ప్రభువా. ఓ తండ్రి ఓ నాయనా ఒలుగు నా తండ్రి ఓ సహాయం చేసిన వాడు ఒలుగులోని ఆటంక పరచుకోవడానికి ఉన్నవాడు ప్రభువా. నా తండ్రి తీర్పు దినమున ఆ కువైపు వస్తారని మాట్లాడారు ప్రభువా. అవును నాయనా. ఒలుగు ఎక్కడ ఉందంటే ఒలుగు దేవుని సింహాసనంలో ఉందని మాట్లాడారు ప్రభువా. ఆ ఒలుగుకు సహాయం చేసిన ఏ ఒక్కరైనా సరే తండ్రి ఆ కువైపు పొలలో ఉంటారని మాట్లాడారు ప్రభువా. అవును నాయనా. బుధం తొలగించిన వారు ఈ గయ వర్తమానం తొలగించిన వారు వారు నరకానికి పాత్రలై ఓ ఎడవైపు వస్తారని మాట్లాడారు ప్రభువా. ఓ తండ్రి స్తోత్రము నాయనా. ఓ తండ్రి నీ ఆత్మ కలిగిన తండ్రి క్షమించడం సహాయం చేయండి. ఎందుకు ఈ సన్నిధికి వస్తున్నారో దాన్ని గుర్తించి సన్నిధికి వస్తారని సహాయం చేయండి. ఇక్కడ వర్తమానికులను పంపి ఈ బైబిల్లో 6 సంఘకాలలో ఉన్నటువంటి ఇంటి పెట్టబడిన మర్మాలను నా తండ్రి ఈ చివరి కాలంలో ప్రభువా వధువైన నీ స్థానానికి సిద్ధపరచబడుతున్నా తండ్రి. ఈ ఇసుడు పెట్టబడినటువంటి ఆ సంఘకాలంలో నా ప్రభువా
నా యొక్క చివరి కాలంలో బయలుపరుస్తున్నావు ప్రభువా. అవును నాయనా. ఈ యేసుకు స్తోత్రము చేస్తున్నాను తండ్రి. ఈ రూపంలో మార్చబడుటకు ఓ నాయనా మమ్మల్ని ఆ రూపం తీసుకురావడానికి వచ్చినటువంటి వర్తమానం పట్ల శక్తిగా జీవించడానికి సహాయం చేయండి. అవును ప్రభువా. ఆ శక్తిగా జీవించడానికి సహాయం చేయండి ప్రభువా. చేయండి నాయనా. ఈ రూపం ద్వారా బోధించబడిన ప్రతి మాటను ప్రభువా నమ్ముటకు సహాయం చేయండి. సహాయం చేయండి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రము 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 స్తోత్రము. హల్లెలూయా ఎంతో భాగ్యుడయ్యా జీవా గ్రంథములో గోరెపిల్ల జీవా గ్రంథములో రాయబడిన జీవా గ్రంథములో జీవా గ్రంథములో రాయబడిన హల్లెలూయా హల్లెలూయా. పరిశుద్ధుడా మీ ఘననామమునకు స్తోత్రం తండ్రి. అయ్యా నా తండ్రి, పురుషుని యొక్క మర్మం ద్వారా మా స్థానం ఏంటో మాకు చూపించావు ప్రభువా. అయ్యా మేము ఎక్కడ ఉన్నామో మాకు అయ్యా తేటగా బయలుపరిచావు ప్రభువా. మేము ఎవరమో ఎక్కడి నుంచి వచ్చామో ప్రభువా, మరలా ఏ స్థితికి మేము వెళుతున్నామో నాయన అయ్యా మీ ప్రణాళిక అంతా కూడా మాకు అయ్యా నా తండ్రి స్పష్టంగా తేటగా బయలుపరిచినందుకే స్తోత్రం తండ్రి. ఇదిగో నాయన, మేము నాయన 7 దినాల సూర్యుని ప్రకాశములకు సమానమైనటువంటి ప్రకాశాన్ని అయ్యా నా తండ్రి ఈ ఒక్క దినాన్ని మేము పొందుకోవడానికి ప్రభువా అయ్యా ఈ గడియ వర్తమానం పంపించావు ప్రభువా. 7వ సంఘ కాలంలో ప్రభువా అయ్యా నా తండ్రి 7వ దూత ద్వారా ప్రభువా అయ్యా నా తండ్రి వాక్యమును నా తండ్రి 7 సంఘ కాలాల వాక్యమును ప్రభువా అయ్యా నువ్వు మా కొరకు పంపించి నాయన క్రీస్తు స్వారూప్యమును చెబుతున్నందుకే స్తోత్రం ప్రభువా. అయ్యా ముడత మత్స డాగు కళంకము లేనటువంటి అయ్యా ఒక పరిపూర్ణమైనటువంటి వధువుగా అయ్యా మమ్మల్ని చెక్కమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అయ్యా మీ కృప చూపించండి ప్రభువా. అయ్యా సహాయం చేయండి ప్రభువా. అదోషములను అపరాధములను మన్నించండి నాయన. ఇంకా నా తండ్రి అయ్యా క్రీస్తు స్వారూప్యంలోకి రావడానికి మమ్మల్ని ఓ ప్రభువా నా తండ్రి ఓ కొలువులో కాల్చి కొట్టమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రభువా మీ స్వరూప్యము అయ్యా మీ ప్రతిబింబం కనబడేంత వరకు నాయన అయ్యా మమ్మల్ని నాయన చెక్కమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అయ్యా సహాయం చేయండి. ఈ భూమి మీద నాయన ఓ క్రీస్తుని ప్రత్యక్షపరిచేటువంటి అయ్యా క్రీస్తు మహిమను అయ్యా నా తండ్రి ప్రత్యక్షపరిచేటువంటి ఒక పాత్రలుగా ప్రభువా ఈ చిన్న సంఘమును అయ్యా మీరు ఎత్తిపట్టమని ప్రార్థిస్తున్నాను తండ్రి. క్రీస్తుకు సమానమైనటువంటి అయ్యా నా తండ్రి అయ్యా ప్రభు మహిమను ప్రభువా అయ్యా నా తండ్రి ధరించుకోవడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. కృప చూపించండి అయ్యా, దయ చూపమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అయ్యా నా తండ్రి ఏదైనా తోటలో ప్రభువా అయ్యా నా తండ్రి ఆది కాండంలో ప్రభువా నీవు ఆదామును సృష్టించినప్పుడు అయ్యా నా తండ్రి స్త్రీ పురుషులుగా నువ్వు వాళ్ళని సృష్టించాలని రాయబడింది ప్రభువా.
అలాగే దేవుని పోలిక చొప్పున వాళ్ళు సృష్టించామని రాయబడింది ప్రభువా. అలాగే నా తండ్రి దేవుల్లో కూడా స్త్రీ పురుషులు ఇద్దరు ఉన్నారని మాతో మాట్లాడావు ప్రభువా. ఇదిగో మన పోలిక చొప్పున అని నువ్వు మాట్లాడుతున్నప్పుడు అయ్యా ఇదిగో నువ్వు వధువుతో మాట్లాడుతున్నావు అని అయ్యా నా తండ్రి నీ లోపల ఉన్నటువంటి పెళ్లి కుమార్తెతో నువ్వు మాట్లాడుతున్నావు నా ప్రవర్తన తండ్రి. నిజమేనా ప్రభువా? ఈరోజు నాయన వాక్యాన్ని అర్థం చేసుకోక ప్రభువా. అయ్యా నా తండ్రి త్రిత్వ బోధలో నన్ను చిక్కుకుపోయి ఉన్నారు ప్రభువా. అయ్యా మాకైతే నాయన స్పష్టంగా చూడగలిగేటువంటి అయ్యా ఈ గడియ వర్తమానమైనటువంటి కాటుకుని దయచేసినందుకే స్తోత్రం ప్రభువా. అయ్యా ఈ వర్తమాన వెలుగులో ప్రభువా అయ్యా నా తండ్రి మిమ్మల్ని సమీపించడానికి ఈ స్వరూపాన్ని ధరించడానికి మాకు సహాయం చేయండి. ఈ సమయంలో నాయన చేరి వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి. అలాగే ఎత్తబడిన కానుకలను దీవించండి ప్రభువా. విత్తిన వారి హృదయాలను, వారి కుటుంబాలను, ఎవరి చేతి పనులను ఆశీర్వదించండి ప్రభు. వారిని అభివృద్ధి పరచమని ప్రార్థిస్తున్నాను. సహాయం చేయండి. అలాగే అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ఆరోగ్యాన్ని దయచేయండి ప్రభువా. ఇదిగో నా తండ్రి రక్షణ లేని వారికి రక్షణ భాగ్యం దయచేయండి. కుటుంబం అంతా కూడా రక్షించబడి ప్రభువా కొర్నేలిని ఆరాధించినట్టుగా కుటుంబంతో ఆరాధించడానికి సహాయం చేయండి. యెహోషువ ఆరాధించినట్టుగా కుటుంబంతో కలిసి ఆరాధించడానికి సహాయం చేయండి ప్రభువా. సంఘం ఎత్తి పట్టండి నాయన. బలహీనతలను ఆయన తొలగించండి ప్రభువా. ఉజ్జీవాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. సహాయం చేయండి. చేరి వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా మీ చేతిలో పెడుతున్నాను ప్రభువా. సహాయం చేయండి. ఎత్తబడిన వాక్యమును మా అందరి హృదయాల్లో నీరు కట్టండి ప్రభువా. నూరంతలుగా, 60 30 ఫలింపచేయమని ప్రార్థిస్తున్నాను. కృప తోడుగా నడిపించమని మా ప్రభువును రక్షకుడునైనా యేసుక్రీస్తు నామములో ప్రార్థించేటి వేడుకున్నాను పరమ తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృపా సమాధానం సకల పరిశుద్ధులకు కూడిన మనందరకు సదాకాలం తోడేండును గాక. ఆమేన్. ఆమేన్.